గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నేను మీకు ప్రామిస్ చేసిన విధంగా జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్, జర్నల్ చేసిన తర్వాత స్టెప్ వైజ్ మనం ప్రొసీడ్ అయికుంటూ మనం బిజినెస్ మ్యాన్కి ఏదైతే రిపోర్ట్స్ కావాలో ఆ రిపోర్ట్స్ ఫైనలైజేషన్ కాన్సెప్ట్లో మనం తీసి తయారు చేసి ఇవ్వాల్సిన ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే దీంట్లో రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి బేసిక్ అకౌంటెన్సీ. మనం ఏదైతే మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో అంటే మీరు ఇవాళ ఇంటర్మీడియట్ మొదలుకొని కాలేజీ స్టడీస్లో అంటే పీజీ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఏదైతే మీరు అభ్యసించారో దాన్ని ప్రస్తావించుకుంటూ ఎక్కడ దాంట్లో ఉన్న కాంట్రవర్సీస్ని కామెంట్ చేసుకుంటూ కాంట్రవర్సీస్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసుకుంటూ తర్వాత సేమ్ దీంట్లో నుంచి మనకి ఫైనలైజేషన్ ఎలా వస్తుంది, ఫైనలైజేషన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది మనకి, తర్వాత ఎన్ని హడ్డిల్స్ దాటుకుంటూ రావాల్సి వస్తుంది, ఎంత టెన్షన్ ఫీల్ కావాల్సి వస్తుంది, తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ని మనం డిఫరెంట్ అంటే మేనేజ్మెంట్ కనుక కోరినట్టయితే నాకు ఇట్లా కాదు, నాకు హారిజాంటల్గా కావాలి, వెర్టికల్గా కావాలి, పర్సంటేజ్ వైజ్ కావాలి, ఇవన్నీ కనుక అడిగినట్టయితే మళ్ళీ ఇట్ విల్ టేక్ మచ్ టైం టు ప్రిపేర్. ప్రతిదానికి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇదంతా కాకుండా మీరు అతి సులువైన పద్ధతిలో యాక్యురేట్ రిజల్ట్స్, యాక్యురేట్ రిపోర్ట్స్ మేనేజ్మెంట్కి ప్రొడ్యూస్ చేసే విధంగా ఇలా అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చేసినాయి. అకౌంటింగ్ ప్యాకేజెస్ వల్ల ఏమవుతుందంటే మీరు కేవలం అకౌంటింగ్ సైకిల్లో ఉన్న ఫస్ట్ ప్రాసెస్, దట్ ఈస్ జర్నలైజేషన్, రికార్డింగ్, అది ఒక్కటి కనుక మీరు చేసినట్టయితే ద రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఇమ్మీడియట్లీ అండ్ యాక్యురేట్లీ. ఎక్కడ కూడా టెన్షన్ పడేది లేదు. టైం కన్జంప్షన్లో చాలా తక్కువ ఉంటుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు క్రితం మాట్లాడినట్టుగా మేనేజ్మెంట్ ఏ విధంగా కోరితే ఆ విధమైన డిజైన్లో మనం ప్రొడ్యూస్ చేయడం అవకాశం అకౌంటింగ్ ప్యాకేజ్ కలగజేస్తుంది. కానీ అకౌంటింగ్ ప్యాకేజీ ఇన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవాలంటే మనం బేసిక్ అకౌంటెన్సీలో పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతి దానికి అర్థవంతమైన ఎడ్యుకేషన్ మనం చేసి ఉండాలి. ఎందుకంటే మెయిన్గా నేను చాలాసార్లు ఇక్కడ నాకు ఆఫ్లైన్లో స్టూడెంట్స్ కానీ ఆన్లైన్లో స్టూడెంట్స్లో కానీ నేను చెప్పింది ఏంటంటే, మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు, కేవలం జర్నలైజేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏదంటే అది నేను డెబిట్ క్రెడిట్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి నేను అకౌంట్ లెడ్జర్ని ట్రాన్సాక్షన్ పాస్ చేయగలుగుతాను అనే సమర్థత ఎప్పుడైతే మీకు వస్తుందో మీరు దేనికైనా అంటే ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు, ఏ పొజిషన్ అయినా మీరు ఆశించిన పొజిషన్ రావడానికి టైం కూడా పట్టదు. ఎందుకు అంటే మాస్టర్ జర్నలైజేషన్ మీద అంత పట్టు ఎందుకు, ఎన్నో ఉన్నాయి కదా అంటే, ఇవాళ జర్నలైజేషన్ అంటే రికార్డింగ్ అంటే ఏమి జరిగిందో చెప్పగలిగింది రికార్డింగ్. ఏమి జరిగింది, డబ్బులు వచ్చినాయా, ఎక్కడి నుంచి వచ్చినాయి, డబ్బులు పోయినాయా, ఎందుకు పోయినాయి, ఎలా పోయినాయి, ఎప్పుడు పోయినాయి, ఇదే కదా ఆన్సర్స్ మనకు కావాల్సింది. అంటే మీ యొక్క మెలకువతనం, అంటే మనం నిద్దట్లో కూడా మెలకుగానే ఉండాలంటారు, కానీ అకౌంటెంట్ పాత్ర అదే, నిద్దట్లో కూడా మెలకుగా ఉండాలంటే ఒక అకౌంట్ ఒక ట్రాన్సాక్షన్ పాస్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ మనకి గోడ మీద కనపడాలి పిక్చర్ రూపంలో. ఇప్పుడు ఒక నవల చదువుతూ ఉంటే ఏమవుతుంది, దాంట్లో హీరో హీరోయిన్ విలను అంతా కూడా మన కళ్ళ ముందు కదిలి ఆడతారు, మనం పిక్చర్ చూడం. కేవలం చదివినంత మాత్రాన మనకు వాళ్ళు పిక్చర్లో ఊహించుకోగలుగుతాం. అట్లనే అకౌంటెంట్గా మీరు ఒక ఎంట్రీ పాస్ చేసే విధానంలో డెబిట్ ఏమైంది, డెబిట్ ఎందుకు అయింది, క్రెడిట్ ఎందుకు అయింది అనేది చెప్పగలిగిన ఊహలో మీరు ఉండగలిగితే, స్పృహలో మీరు ఉండగలిగితే యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ వితౌట్ ఎనీ హడ్డిల్. అందుకని ఏంటంటే దీంట్లో ఉన్న కాంట్రవర్సీస్ కానీ, తర్వాత సింపుల్ మెథడ్స్ కానీ, ఎందుకంటే ఇవాళ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది అవసరమే, ఎంబీఏ వాళ్ళకి, ఎంకామ్ వాళ్ళకి, ఇంజనీరింగ్లో మెఫా వాళ్ళకి, ఈవెన్ సిఏ మీరు ఇలా దీనికి ఫౌండేషన్ కోర్స్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ ఎవ్రీబడి నీడ్స్ ఇట్. కాబట్టి దీన్ని జాగ్రత్తగా నేను ఇంకోటి ఏమంటానంటే,
మీరు ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు సబ్జెక్ట్ని రివిజన్ రూపంలో బట్టి పడతారు. బట్టి అక్కడ అది వస్తే యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని డౌన్లోడ్ చేసేస్తారు. మన మనసు మైండ్లోంచి డౌన్లోడ్ చేసేస్తారు. తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అదే క్వశ్చన్ని మళ్ళీ ఇంకో గంట పోయినాక అడిగితే మళ్ళీ అది రిపీట్ చేయలేని పొజిషన్. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీరు ఫోల్డర్ ఖాళీ చేసి వచ్చారు. మీ మైండ్లో ఉన్న ఫోల్డర్ని వెకేట్ చేసి వచ్చినట్టు లెక్క అయింది. కానీ అర్థవంతమైన చదువు, ఒక ట్రాన్సాక్షన్లో డెబిట్ క్రెడిట్ మాత్రమే ఉంటాయి. డెబిట్ క్రెడిట్ యొక్క పాత్ర ఏంటి అనేదిగా ఆలోచించుకున్నట్టయితే మీకు లైఫ్ లాంగ్ మనం పోయేదాకా మనలో ఉండిపోతాయి. మనం పోయేదాకా మనతో ఉంటాయంటే అర్థం ఏంటి? ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. నన్నే తీసుకోండి ఉదాహరణకి. నేను పాస్ అయింది ఆఫ్టర్ ఆల్ బీకామ్. మీరందరూ నాకంటే పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్స్. ఎందుకంటే మీరు పీజీలు చేశారు, అవన్నీ చేశారు. నేను చేయలేకపోయాను. ఏ కారణమైనా కానివ్వండి. ఈ రోజున చాలామందికి నా పాఠాలంటే ఇష్టం కలిగేటట్టు ఎందుకు ఉండగలుగుతున్నానంటే సబ్జెక్టు మీద ఒక ప్రేమతోటి దాన్ని లోపలికంటా పోయినాను, స్కాన్ చేసుకుంటా పోయినాను. కాబట్టి ఏంటంటే దాంట్లో కాంట్రవర్సీస్ని ఆన్సర్ చేయగలిగాను, మిమ్మల్ని ఒప్పించుకోగలిగాను. కాబట్టి ఏంటంటే ఏది అసాధ్యం కాదండి, ఏది అసాధ్యం కాదు. మీరు ట్రై చేసి ఇది నా గోలు, ఎంత హడ్డిల్స్ వచ్చినా నేను దాటుకుంటా పోతానండి ఒకటే మాట ఇప్పుడు అనుకోండి, ఖచ్చితంగా తెల్లారేపటికి మీ వెర్షనే మారిపోద్ది, మీ టైం కన్జంప్షనే మారిపోద్ది. కాబట్టి ఏంటంటే పెద్దవాడిగా, అనుభవజ్ఞుడిగా నేను చెప్పగలిగింది ఏంటంటే యూ ప్లీజ్ ఫాలో ది లెసన్స్ డైలీ. దీంట్లో ఏమాత్రం డౌట్ ఉన్నా పోస్ట్పోన్ చేయకుండా ఇమీడియట్లీ యూ మేక్ ఏ కామెంట్ ఆన్ ది యూట్యూబ్. I will give answers and I will convince you. If it is a difficult one, I will make another video to convince you. ఇంతటి అవకాశం నేను ఇస్తున్నాను. మీకు కాలేజీలో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోవచ్చు, మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో దొరకకపోవచ్చు, కానీ నేను ఆఫర్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు తెలిసి అడిగితే చెప్పకపోతే నా తప్పు అవుతుంది. మీరు అడగనే లేదనుకోండి, నేను తప్పును పడను. కానీ నాకు తృప్తి ఉండదు. అరే నేను నేర్పలేకపోయాననే తృప్తి నాకు మిగలకుండా చేయకండి. అది నాకు ఎవరికైనా సరే ఒక విద్య నేర్చుకుంటే గురుదక్షిణ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీరు పెద్దల పురాణాలు ఉంటారు, గురుదక్షిణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అంతే అప్పుడు మాత్రమే ఆయన మనకి చెప్పిన పాఠం వంట పడుతుందని అంటారు. మీరు నాకు కూడా గురుదక్షిణ ఇవ్వాలి. అంటే డబ్బు రూపంలో కాదు, కనీసం దీంట్లో కొత్త అర్థాలు తెలుసుకుని కొత్త మార్గంలో ఇవాళ మనసులో ఉన్న కన్ఫ్యూజన్లన్నీ తీసేసుకొని ముందుకు నడుస్తారనే భావనతో మిమ్మల్ని, అదే నాకు కావాల్సిన గురుదక్షిణ. మీరు ఏ రూపంలో గురుదక్షిణ ఇస్తారనేది మీ ఇష్టం, ఏ రకంగా ఇస్తారనేది దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. కాబట్టి ఏంటంటే నేర్చుకుంటారని మీరు మరి నేను అనుకుంటూ, కాన్సన్ట్రేషన్ చేస్తారని అనుకుంటూ ఐఎమ్ కమింగ్ టు ది సబ్జెక్ట్ నౌ. To become an accountant, you must become expert in basic terms of accountancy and to learn the step-by-step procedure to prepare the financials. అంటే రికార్డింగ్ నుంచి ఫైనలైజేషన్ వరకు, అంటే జర్నలైజేషన్ టు ఫైనలైజేషన్ వరకు మీరు చేయటానికి సమర్థత సంపాదించుకోవాలంటే మీరు బేసిక్ టర్మ్స్లో అన్ని రకాలుగా మీరు నిష్ఠాతులై ఉండాలి. విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూ కెన్ ప్రిపేర్ ద రిక్వైర్డ్ రిపోర్ట్స్ వెరీ ఈజీలీ by using accounting process through accounting process. ఎందుకంటే మీకు కష్టం లేదు. టక్కన మీరు జర్నల్ ఎంట్రీ పాస్ చేయగానే యూ కెన్ సీ ది ట్రయల్ బ్యాలెన్స్, యూ కెన్ సీ ది ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఎవ్రీథింగ్ అనాలిసిస్ ఆల్సో. కానీ అది మాన్యువల్గా సాధ్యం కాదు అది. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ మనకి ఇచ్చిన వరం అది. ది అకౌంటింగ్ ప్యాకేజ్ విల్ ప్రిపేర్ అండ్ ప్రొడ్యూస్ ద ఫైనల్ రిపోర్ట్స్ అట్ ది టైమ్ యూ నీడ్ ఇమీడియట్లీ అండ్ యాక్యురేట్లీ. But the genuineness of the reports depends on your commands to the system. అంటే సిస్టమ్ ఇచ్చేస్తుంది కదా, వేర్ ఇస్ ద నీడ్ టు టేక్ స్ట్రైన్, టు ఫీల్ టెన్షన్ అని మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ద సిస్టమ్ ఈజ్ ఎన్ ఒబీడియంట్ సర్వెంట్ that will follow the directions given by the boss. You are the boss of the system. According to the directions given by you, the system will act and will produce the reports whenever you need. కానీ అసలు మీరే తప్పించారనుకోండి, సిస్టమ్ని అడగడానికి మీకు హక్కు అధికారం లేదు. ఏంటండి మీరే చెప్పింది కదా, నేను పాటించాను కదా, అటు వెళ్ళమన్నారు అటు వెళ్ళా, మరి అటు వెళ్ళొద్దని మధ్యలో కూడా ఆపారని నన్ను ఆపలేదు. మీరు మధ్యలో ఆపే అవకాశం మీరు ఉన్నామని నన్ను ఆపలేదు అని అన్నప్పుడు మీరు ఏమీ ఆన్సర్ ఉండదు మనకి. కాబట్టి ఏంటంటే మీకు బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఎందుకు అంటున్నానంటే
మీకు ఇవన్నీ తెలుసుకుంటే మాత్రమే ఆ రిపోర్ట్ జనరల్. హెన్స్ యూ మస్ట్ బి థరో విత్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ది డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ ఫ్రేమ్డ్ అండర్ దెమ్. వై క్లాసిఫికేషన్ వాజ్ మేడ్ అని క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే క్లాసిఫికేషన్ ప్రతిదానికి ఒక అర్థవంతమైన పాలసీ ఉంది. ఎందుకంటే వై క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే డివిజన్ అకౌంటింగ్ డివిజన్. వై క్లాసిఫికేషన్ అంటే every businessman is in need of two important reports, that is, one is balance sheet, another one is income statement. అంటే ప్రతి మనిషికి నేను పెట్టిన డబ్బులు సేఫ్గా ఉన్నాయా లేదా, రేపటి రోజున బయట నుంచి తెచ్చిన డబ్బులు ఎప్పుడంటే అప్పుడు నేను ఇవ్వగలిగిన సమర్థత నా దగ్గర ఉందా, ఆ వెసులుబాటు నా దగ్గర ఉందా అని తెలుసుకుని ఆతృత ఉంటుంది. అది అవసరం కూడా, ఒక వ్యాపారస్తుడికి అది అవసరం. సో అది ఉంది అని కన్ఫర్మ్డ్గా చెప్పగలిగింది బ్యాలెన్స్ షీట్, దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పే స్టేట్మెంట్. రెండోది మీకు ఇన్కమ్ స్టేట్మెంట్. అసలు మీరు వై యూ స్టార్టెడ్ దిస్ బిజినెస్ విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ, అంతే కదా. మీరు ఉన్న డబ్బులు బయటపడేయడానికి కోసం కాదు కదా, డబ్బులు విత్ ఎ వ్యూ టు ఎర్న్ మనీ. సో వెదర్ ఐఎమ్ ఎర్నింగ్ మనీ అకార్డ్ యాజ్ పర్ మై ఎస్టిమేటెడ్ మార్జిన్ బిఫోర్ ఎ స్టార్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మీరు ఖచ్చితంగా. సో అది ఇది ఉపయోగపడుతుంది. అంతేగాని లాభ నష్టాలు మనం చదువుకున్న లెక్క లాభం ఎంత వచ్చింది, బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది, లయబిలిటీస్ అసెట్స్ టాలీ అయినంత మాత్రం ఏం సంబరం కాదు కదా. అంటే అకౌంటెంట్ పాత్ర ఎంత గొప్పదంటే మేనేజ్మెంట్ ఒక లేమ్యాన్ అనుకుని, ఏమీ తెలియని వ్యక్తి అనుకుని అన్నీ చెప్పగలిగిన వ్యక్తి, తర్వాత ఏదైనా అడ్డిల్స్ ఉంటే దాన్ని దాటుకుని తీసుకెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఒక అకౌంటెంట్కి మాత్రం. అని అకౌంటెంట్ మీ పాత్రను మీరు గొప్ప చెప్పుకోవాలి ఖచ్చితంగా. మీకు అంత అద్భుతమైన అవకాశం యాక్చువల్గా చెప్పాలంటే. సో టు గెట్ ది రిపోర్ట్స్ అకౌంట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3, దట్ ఈస్ పర్సనల్, రియల్ అండ్ నామినల్. టు గెట్ ది రిపోర్ట్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఇట్లా 3 రిపోర్ట్స్ చేశారు? 3 ఎందుకు చేయాలి మాస్టారు, 4 చేస్తే అయిపోయింది కదా, లేకపోతే 2 చేస్తే ఇంకా సింపుల్గా ఉండేది కదా, మేము ఇవన్నీ చదువుకుంటా పోవాలంటే దీంట్లో డివిజన్ చేశారు. అసలు వాట్ ఈజ్ బిజినెస్, who will involve in the business, what will be involved in the business, how to earn money, how we can see our real earnings through the activity. మనం నిజంగా చేసిన వ్యాపారంలో నిజమైన యాక్టివిటీ యొక్క రిజల్ట్ ఎలా చూడగలుగుతామని దాని గురించి ఆలోచించి దీన్ని 3 భాగాలుగా చేశారు. ఒకటి పర్సనల్ అకౌంట్స్, అంటే ఒక వ్యక్తి అంటూ లేకపోతే వ్యాపారం వేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎ పర్సన్ ఓన్లీ విల్ మేక్ ఎ ప్లాన్ టు స్టార్ట్ హిజ్ యాక్టివిటీ. ఒక బిజినెస్ పెట్టాలంటే ఒక మనిషి ఆలోచించగలుగుతాడు, అంతేగాని ఒక వస్తువు ఆలోచించలేదు. సో ఫస్ట్ పర్సన్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్. సెకండ్ పర్సన్ ఈజ్ ద ల్యాండ్ లార్డ్ ఆఫ్ ది ప్రెమిసెస్. అంటే మనం ఎక్కడో బిజినెస్ పెట్టాలంటే అక్కడ మనకి ఇల్లు ఉండదు కదా. ఉండనప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు అప్రోచ్ ఏ ల్యాండ్ లార్డ్ and we have to make an agreement with him, and we will take charge of the premises to do business in that premises. అంటే సెకండ్ పర్సన్ ఎవరు ఎంటర్ అవుతారు, ఒక క్రానలాజికల్ ఆర్డర్లో సెకండ్ పర్సన్ విల్ బి ది ల్యాండ్ లార్డ్, థర్డ్ పర్సన్ విల్ బి ది బ్యాంకర్, ఫోర్త్ పర్సన్ విల్ బి ది లైసెన్సింగ్ అథారిటీ. ఎందుకంటే మీరు వ్యాపారం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మీకు లైసెన్స్ ఇవ్వాలి. లైసెన్స్ గవర్నమెంట్ అథారిటీ, జ్యుడిషియల్ పర్సన్ అంటారు. సో అది. దాని తర్వాత ఒక కన్సల్టెంట్ కావాలి, ఒక ఆడిటర్ కానీ ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ కావాలి. ఎందుకంటే మీకు ట్యాక్స్ వ్యవహారంలో కానీ ఇతర లీగల్ వ్యవహారంలో కానీ పట్టించుకునే వ్యక్తి కావాలి. దాని తర్వాత ఒక ఎంప్లాయీ కావాలి, తర్వాత ఒక కస్టమర్ కావాలి, తర్వాత ఒక సప్లయర్ కావాలి. అంటే వీళ్ళందరూ మనుషులే కదా. అంటే ఒక మనుషుల యొక్క ప్రమేయం ఉండకపోతే ఆ వ్యాపారం అనేది ఉండదు అని ఆలోచించుకోవాలి. అంటే ఫస్ట్ అంటే వీళ్ళందరూ ఒకటేసారి వచ్చి జాగ్రత్త. ఫస్ట్ ద ఓనర్ విల్ ఎంటర్ ఇంటు ది బిజినెస్, అండ్ సెకండ్లీ దీస్ రిమైనింగ్ పర్సన్స్ విల్ యాడ్ టు ది ఫస్ట్ పర్సన్, దట్ ఈస్ ఓనర్. మరి ఆ ఓనర్ వచ్చినంత మాత్రాన వ్యాపారం మొదలయ్యి రన్ అవుద్దా అంటే కాదు. రెండోది ఏంటంటే ద ఓనర్ హూ ప్లాన్స్ అండ్ ఎంటర్స్ ఇంటు ద బిజినెస్ విల్ క్యారీ ఏ బ్యాగ్ ఫిల్డ్ విత్ క్యాష్. డబ్బు తీసుకుని మాత్రమే ఆయన బయలుదేరదు. వితౌట్ క్యాష్ ఆయన వచ్చినా ఒకటే, నేను వచ్చినా ఒకటే. సో ఏ ఓనర్ విల్ ఎంటర్ ఇంటు ది ప్రెమిసెస్ ఫస్ట్ విత్ ఎ బ్యాగ్ ఫిల్డ్ విత్ క్యాష్ అనుకోండి. వచ్చినప్పుడు దాంట్లో డబ్బులు ఉంటాయి.
అంటే ఓనర్ గారు 5,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఏ రూపంలో పెట్టుబడి పెట్టారు? డబ్బు రూపంలో పెట్టుబడి పెట్టారు. అంటే ఇక్కడ ఏమైంది అక్కడ? అంటే ఓనర్ గారు అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఓనర్ యొక్క పెట్టుబడితో సమానంగా డబ్బులు కూడా తీసుకొచ్చాడు. ఆ డబ్బులు అంటే 2 కుడి ఎడమలుగా ఉంటాయి. క్యాపిటల్ యొక్క ఆపోజిట్టు ఆస్తి, అసెట్ అంటాం. అంటే క్యాష్ రూపంలో ఉన్నాయి. తర్వాత ఈ క్యాష్‌లోంచి ఏం చేస్తాం? ఫర్నిచర్ కొంటాం, గూడ్స్ కొంటాం, డిపాజిట్లు చేస్తాం, ఎన్నో చేస్తాం. అంటే క్యాష్ ఈక్వివలెంట్స్ విల్ బి డూ. క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే డబ్బుతో సమానమైనవి. ఎందుకంటామంటే ఎప్పుడన్నా రేపొద్దున అవి డిస్పోజ్ చేసినా ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ బి యాడెడ్ టు ది క్యాష్ బ్యాలెన్స్. చూడండి ఒక చిన్న ఉదాహరణ. మనిషి పుట్టుక ముందు ఒక మాంసపు ముద్ద. అయితే ఏమవుతుంది మనకి? ఆయన భగవంతుడు కనికరించి భగవంతుడి యొక్క సృష్టితోటి ఒక గాలి అనేది ఈ ముక్కు రంధ్రాల ద్వారా లోపలికెళ్తుంది. ఎప్పుడైతే రంధ్రాల ద్వారా లోపలికెళ్ళిందో మనిషిలో చలనం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా అచేతనంగా ఉన్నది చలనం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే మనిషి రేపొద్దున చనిపోతాడో అని ఎంతకాలం రాసిపెట్టుందో అంతకాలం బ్రతికి యాక్టివిటీ చేసి చనిపోతాడో అదే గాలి మళ్ళీ బయటికెళ్ళిపోద్ది. అంటే భగవంతుని సృష్టి లోంచి వచ్చిన గాలి మళ్ళీ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఇట్లానే ఇలా క్యాష్ తోటి కొన్న ఏ వస్తువు అయినా మళ్ళీ రేపొద్దున అమ్మితే మళ్ళీ క్యాష్‌లోకి వెళ్తుంది. మాస్టారు 10,000 పెట్టుకుంటే 10,000 అవుతుందంటే కాదు. అది కాదు అక్కడ లెక్క. కానీ రూపం అనేది నేను చెప్తున్నాను. రూపం క్యాష్ రూపం నుంచి వచ్చినది క్యాష్ రూపంలోకి వెళ్తుంది. లిక్విడేషన్ అంటారు దాన్ని. మీకు ద్రవ్య రూపం. సో అది ఆ విధంగా ఆయన డబ్బులు పట్టుకొస్తాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటి? ఫస్ట్ 2 క్లాసిఫికేషన్స్ వల్ల మీకు ఏం తెలుస్తుందంటే ఒక బ్యాలెన్స్ షీట్ రూపం తెలుస్తుంది. అంటే హౌ మెనీ పీపుల్ ఇన్వెస్టెడ్ ఇనీషియల్లీ అండ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ బిజినెస్ విత్ హౌ మచ్. ఎంతమంది అంటే ముందు ప్రొప్రైటర్ వస్తాడు, తర్వాత లోన్స్ వస్తాయి, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కొరకు మనం సంపాదించిన ట్యాక్స్, మనం వసూలు చేసిన ట్యాక్సెస్ ఉంటాయి. తర్వాత మనకి అరువుకి ఇచ్చిన ఓనర్, మనకి క్రెడిటార్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, అరువు సరుకులు ఇచ్చి ఇలా ఇచ్చిన తర్వాత 15 రోజుల్లో తీర్చేటట్టు. తర్వాత మనకి సర్వీస్ రెండర్ చేసిన వాళ్ళు ఎవరంటే ఇంటి ఓనర్ కానివ్వండి, శాలరీస్ పీపుల్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానీ, సెల్ ఫోన్, ఇవన్నీ సర్వీసెస్. ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి అన్ని రకాలుగా మనకి వనరులు చేకూర్చబడతాయి. మరి ఈ వనరులన్నీ ఎక్కడున్నాయంటే మనకు ఆస్తి రూపంలో ఉంటాయి. ఆస్తి ఎలా ఉంటుంది? కొంత క్యాష్ రూపంలో ఉంటుంది, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో ఉంటుంది, కొంచెం రావాల్సిన బాకీల రూపంలో ఉంటుంది, కొంత స్టాక్స్ రూపంలో ఉంటుంది, కొన్ని పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో ఉంటుంది, కొన్ని అడ్వాన్సెస్ రూపంలో ఉంటాయి. అంటే మనకు అర్థం ఏంటి మీకు? 2 మీకు ఏ విధంగా అయితే డబ్బులు వచ్చినాయో ఆ డబ్బులన్నీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఆ డబ్బులతోటే మళ్ళీ వీళ్ళందరికీ బాకీ పడ్డాం మనం. దాన్ని లయబిలిటీస్ అంటారు, బాధ్యతలు, ఆబ్లిగేషన్స్. ఏదైతే బాకీ పడ్డాం కాబట్టి వాళ్ళందరూ తీర్చడానికి మనకి వనరులు ఇక్కడ ఉన్నాయి. అంటే ధైర్యంగా మనం ఉండగలుగుతాం. సో ఇక్కడ ఏమవుతుంది? దీస్ 2 క్లాసిఫికేషన్స్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు డిశ్చార్జ్ హిజ్ లయబిలిటీస్. విన్నారా? అంటే ఈ అసెట్స్ని తీసుకొచ్చి లయబిలిటీస్ చేస్తారు. కాబట్టి ఏంటంటే it will help a businessman, it will help an accountant to prepare a balance sheet with these 2 classifications, that is personal accounts and real accounts. దీన్ని ఏ విధంగా నేను వర్ణించానో చూద్దాం. పర్సనల్ అకౌంట్స్ని ఫస్ట్గా ఇట్ రిలేట్స్ టు ఇండివిజువల్ పర్సన్స్ అండ్ ది ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై పర్సన్స్. ఇట్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ 3 యాస్. అంటే మీకు వ్యక్తుల చేత రూపొందించబడిన సంస్థలు, అవి కూడా పర్సనల్ అకౌంట్ కింద చేస్తారు. సో దాన్ని కూడా మీరు 3 భాగాలుగా చేశారు. ఒకటి న్యాచురల్ పర్సన్స్. ఎట్ ది టైమ్ బిజినెస్ మ్యాన్ నీడ్ ఫండ్స్, he will approach family members, friends and relatives for a temporary help. We should deal with their names as Rama and Hari, etc. మరి ఈ వీళ్ళు ఎందుకు వస్తారండి అంటే మనకి రేపొద్దున వ్యాపారంలో దిగిన తర్వాత అనుకోకుండా వాళ్ళు ₹1,00,000 తక్కువ పడ్డాయి, 50,000 తక్కువ పడ్డాయి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ అప్రోచ్ అవర్ పేరెంట్స్. అమ్మ నాకు ఒక 50,000 ఇవ్వ, నాకు రావాల్సిన లేట్ అయ్యి ఒక 1 రోజుల తర్వాత నీకు ఇస్తా, లేదా ఫ్రెండ్స్ అనండి. అంటే వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయలేదు వాళ్ళు. మనతో పాటు వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి ఏంటంటే వాళ్ళ నేమ్స్ తోటి మనకు అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ లేదు,
వాళ్ళకి ఒక సంస్థ లేదు, వాళ్ళకి ఒక నేమ్ లేదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ పేరునే మనం వాళ్ళ నుంచే మనం రుణం గ్రహించాం కాబట్టి వాళ్ళని రుణదాతలుగా నమోదు చేయాలంటే వాళ్ళ పేరు మీదనే నమోదు చేయాలి. కాబట్టి అసలు వై న్యాచురల్ పర్సన్స్ ఎంటర్ ఇంటు ది బిజినెస్ అంటే బిజినెస్ కమ్యూనిటీ కాదు వాళ్ళు, మామూలు వాళ్ళు. కానీ బిజినెస్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఫ్రమ్ బిజినెస్ కమ్యూనిటీ, దే విల్ హెల్ప్ అస్ ఇన్ కేస్ యూ నీడ్ టు మీట్ ఎన్ అర్జెంట్ వర్క్. అర్థరా? సరే మామూలుగా రామ, కృష్ణ, హరి అనేది మన మామూలే. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఏమండి, ఏదైనా బిజినెస్ పెట్టాలంటే మనం ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. నేమ్ ఏంటి? అయ్యగారిని అడుగుతాం, అయ్యగారు మరి మా అమ్మాయి పేరుని పెట్టాలా, మా ఆవిడ పేరుని పెట్టాలా, ఏదైనా దేవుడి పేరుని పెట్టాలా అంటే ఆయన ఏదో అక్షరం చెప్తాడు, ఎస్తో మొదలు పెట్టండి, ఆర్తో మొదలు పెట్టండి అని. ఎందుకంటే మీకు కలిసి వస్తుంది, మీ నక్షత్ర బలం చాలా ఉంది, 6లో నక్షత్ర బలం చాలా ఉంది, యూ కెన్ లెర్న్ ఎ లాట్ అంటాడు. ఓ దాంతో తృప్తి పడ్డ మనసులో ఆ పేరు మీద చూస్తాం, భార్య పేరు అనిపించుకుంటుందా, పిల్లల పేరు అనిపిస్తుందా అంటే ఒక నేమ్ని మనం సజెస్ట్ చేసుకుంటాం. మరి ఆ నేమ్ సజెస్ట్ చేసిన తర్వాత ఆ నేమ్ తోటే వ్యవహారాన్ని నడిపి ప్రయత్నం చేస్తాం. అంతే కదా, ఆ నేమ్ తోటే నడుపుతాం, మన పేరు ఉండదు అక్కడ. అంటే మీ రిప్రజెంటేషన్ ఉంటుంది తప్ప మీరు దాంట్లో ఉండరు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మీకు? సో మరి పేరు చాలా అయ్యగారు చెప్పినంత మాత్రాన వ్యాపారం పెట్టేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో యూ హ్యావ్ టు టేక్ ఎ లైసెన్స్ టు డూ ఇట్. అంటే జిఎస్టీ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా మొత్తానికి మీరు మీరు ఇట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ది బిజినెస్. ఆ యాక్టివిటీకి తగినట్టుగా మీరు ట్రేడ్ లైసెన్స్ కానీ అది కానీ ఇది కానీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే జుడిషియల్ పర్సన్స్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో బిజినెసెస్ ఆర్ నీడెడ్ టు బి రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఫర్ గ్రాంటింగ్ లైసెన్సెస్ టు సెటప్ అండ్ రన్ ది బిజినెస్. దే మే బి సోల్ ట్రేడర్స్, పార్ట్నర్షిప్స్ అండ్ కార్పొరేషన్స్. ఇవన్నీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ గ్రాంట్ చేస్తారో వాళ్ళు కూడా పర్సన్సే అన్నారా. కృత్రిమమైన అంటే మనం వాళ్ళని అప్పుడు ఆ ఆఫీసర్ పేరుతోటి మనం వ్యవహారం నడపం. ఇప్పుడు జిఎస్టీ ఆఫీస్ ఉంటే జిఎస్టీ ఆఫీస్ మీదే ఉంటుంది తప్ప ఆఫీసర్ గారు ఎవరైనా ఉండొచ్చు, ఆయన ఉంటాడు వెళ్ళిపోతారు, కానీ జిఎస్టీ మాత్రం అలాగే ఉండిపోద్ది. సో ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే వాళ్ళు. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ రిప్రజెంటెడ్ బై ఎ నేమ్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఇప్పుడు సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్. ఇప్పుడు శాలరీస్ ఉన్నాయండి, మంత్ అంతా పనిచేస్తాడు. పనిచేసిన తర్వాత ఈ శాలరీ దేర్ శాలరీ విల్ బి పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్ ఫ్రమ్ 5th to 15th. 5th-కి 10th-కి 15th-కి ఇస్తారు. అంటే ఇప్పుడు ఓన్లీ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ సర్వీస్ ఇయ్యారు. ఇప్పుడు మనం వస్తువులు కొన్నాం అనుకోండి, వస్తువులు కొంటే ఏం చేస్తామండి, మనం క్రెడిట్ పర్చేజ్ కొన్నాం అనుకోండి అంటే ఒక సప్లయర్ ఉన్నాడు అక్కడ, అది గూడ్స్ కాబట్టి. ఇది సర్వీస్. ఇది అంటే మీకు రెంటల్ ప్రెమిసెస్ ఇచ్చిన ఓనర్ కానివ్వండి, తర్వాత శాలరీ అంటే వర్క్ చేసిన ఎంప్లాయీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక కన్సల్టెంట్ కానివ్వండి, దే విల్ రెండర్ సర్వీసెస్ ఆన్ క్రెడిట్. దేర్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఫర్ ది వాల్యూ రిసీవ్డ్ అంటాం దీన్ని. ఎందుకంటే ఏదైతే మనం వాల్యూని పొందామో, ఏదైతే మన సర్వీస్ యొక్క విలువ ఏదైతే ఉందో దట్ విల్ బి పెయిడ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో వాళ్ళని మనం ఒక రిప్రజెంటేషన్ పెట్టుకొని, ఇప్పుడు శాలరీస్ పేయబుల్ అంటే శాలరీస్ పేయబుల్ అనే గ్రూప్ని ఒకటి రిప్రజెంటేషన్ పెట్టుకుని దాని కిందనే ఒక 10 మందో 20 మందో పేర్లు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరి పేరు రాయకుండా శాలరీస్ని ఖర్చు రాసి ఎవరికి ఇవ్వాలి ఈ శాలరీస్ పేయబుల్ టు హూమ్ అంటే మళ్ళీ పర్సన్సే కదా. గమ్మత్ ఏంటంటే పేయబుల్ ఆర్ రిసీవబుల్, దాని వెనక తెర తీశారనుకోండి మనుషులే ఉంటారు. సో ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ని మీరు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటారు. దాంట్లో క్యాపిటల్ కానివ్వండి, క్యాపిటల్ అంటే ఓనర్. తర్వాత డ్రాయింగ్ అంటే ఓనర్స్ విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఇన్వెస్టెడ్ బై హిమ్ టు మీట్ హీజ్ పర్సనల్ నీడ్స్, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో రిసీవబుల్స్ అంటే మన కస్టమర్స్కి మనం క్రెడిట్ మీద సప్లై ఇస్తాం అండ్ వీ హ్యావ్ టు వితౌట్ టేకింగ్ మనీ ఫుల్ ఆర్ సమ్ పార్ట్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవచ్చు, లేకపోతే ఫుల్గా కూడా అతనికి ఇవ్వచ్చు. సో దట్ ఈజ్ ఎ రిసీవబుల్ వన్. తర్వాత పేయబుల్స్, ఇవన్నీ కూడా ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అన్నారా. తర్వాత నెక్స్ట్ వన్ మీకు మూడాటిలో అంటే
ఫస్ట్ పర్సనల్ అకౌంట్ మాత్రమే మనం డీల్ చేసాం ఇప్పుడు. మూడోది ఏంటి మనకి? రెండోది రియల్ అకౌంట్స్. ఇట్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అసెట్స్ ఆర్ జస్ట్ రిసోర్సెస్ ఆఫ్ ది బిజినెస్ విచ్ కెన్ గివ్ ఫ్యూచర్ బెనిఫిట్స్. అంటే అసెట్స్ అంటే ఆస్తులు. అంటే ఈ ఆస్తులు ఏ రూపంలో ఉంటాయండి? ఇన్వెంటరీ రూపంలో ఉంటాయి, డిపాజిట్ రూపంలో ఉంటాయి, రిసీవబుల్స్ రూపంలో ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో ఉంటాయి. Those will indirectly help a businessman to produce something, to help to get to give future benefits. వాటిని ఉపయోగించుకుంటాం మనం. ఇప్పుడు మిషనరీ కొన్నాం, మిషనరీ మనం డైరెక్ట్గా ఉపయోగపడదు. మిషనరీ వల్ల మనం ఒక ఆర్టికల్ని తయారు చేయగలిగాం. దట్ ఆర్టికల్ విల్ బి సోల్డ్. అంతే కదా మనకి. సో ఇట్ రిలేట్స్ టు ది అసెట్స్ ఆఫ్ ది బిజినెస్. అసెట్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ రిసోర్సెస్. Resources which can help a businessman to produce something. Example, cash, inventory, building, patent rights, copyrights, and equipment suitable to the requirement of business. ఇవన్నీ కూడా ఇట్ సూట్స్ ద బిజినెస్. అంటే ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, ఎక్స్రే ఉంటుంది, స్కానర్స్ ఉంటాయి, ల్యాబొరేటరీ ఉంటుంది, ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇట్ విల్ ఇప్పుడు ద అసెట్స్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ అండ్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్. ఆ సైజుని బట్టి కూడా ఉంటాయి. తర్వాత cash will help to purchase goods which in turn be sold with an addition of margin. So cash is an item helps the businessman to earn money through sale of goods or service. అంటే మనం రిసోర్స్ అనే పదానికి అర్థం చెప్పుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ క్యాష్ని తీసుకుందాం. క్యాష్ వల్ల ఏమవుతుంది? మనం మెషినరీ కొనగలుగుతాం, ఇన్వెంటరీ కొనగలుగుతాం. ఇన్వెంటరీ తర్వాత ఏం చేస్తాం? ఇన్వెంటరీ యాడెడ్ సమ్ మార్జిన్ ఆన్ దట్ విల్ బి సోల్డ్. అంటే దాని అర్థం ఏంటి? 100 రూపాయలు కొన్నది 140 రూపాయలు అమ్మాం అంటే 40% ఈజ్ అవర్ మార్జిన్. అంటే దట్ క్యాష్ విల్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. ఇట్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఇంక్రీజ్డ్ ది క్యాష్ లెవెల్. అంతే కదా. ఇట్ ఈస్ అగైన్ సబ్డివైడెడ్ ఇంటూ టూ, దట్ ఈస్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ మీన్స్ విచ్ కెన్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. అంటే మనం చూడగలుగుతాం, చూసిన తర్వాత టచ్ చేయగలుగుతాం, టచ్ చేసిన తర్వాత అది సాఫ్ట్ హార్డ్ చెప్పగలుగుతాం. ఇంటాంజిబుల్ అంటే ఆ తర్వాత టాంజిబుల్లో విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అంటే మెషినరీ కానీ, క్యాష్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా ఫిజికల్గా మన ముందు కనిపిస్తాయి. ఏమంటే ఫిజికల్ కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే ఫిజికల్గా కనిపించింది కాబట్టి చేయి పెట్టగలుగుతావు. టేబుల్ ఉంది, చేయి పెట్టగలిగాను. అసలు నాకు ఫిజికల్గా కనపడిపోతే ఎక్కడ చేయి పెట్టావు, ఎవరి మీద చేయి పెడతాను నేను. సో ఇంటాంజిబుల్ అసెట్స్ మీన్ జస్ట్ ఆపోజిట్, విచ్ కెనాట్ బి సీన్, which is having no physical existence. But even though it has got no physical existence, it will help a businessman to produce something. Tangible, intangible lo chuddam. All the business mainly deal with cash. Inflow of cash represents the source of cash entered initially and during the running of the activity. Cash తోటే ఎక్కువ ఉంటుందండి. అసలు క్యాష్లోంచి అన్ని రకాలుగా పుట్టుకొస్తాయి మీకు. ఫస్ట్ ఎంటర్ అయ్యేది క్యాష్. So cash outflow represents the utilization of money to acquire tangible and intangible assets and also utilized to decrease the liabilities and withdrawals by the owner and owners. అంటే క్యాష్ దేనికి ఉపయోగపడుతుందండి? క్యాష్ help us to acquire tangible and intangible assets. Intangible assets can do have to pay money. అది బ్రాండ్ నేమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? మనం డైరెక్ట్గా కనిపిస్తాయి. తర్వాత ఏంటంటే ది అమౌంట్ యూటిలైజ్డ్, వినియోగం చేసుకునే, టు డిక్రీజ్ ద లైబిలిటీ అండ్ టు ఫర్ ది విత్డ్రాల్స్ ఆఫ్ ది ఓనర్ ఆర్ ఓనర్స్. ఇవన్నీ కూడా క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. క్యాష్ ఇన్ఫ్లో అంటే ఏ విధంగా క్యాష్ ఇన్ఫ్లో వచ్చింది? ప్రొడక్ట్ ప్రకారం వచ్చిందా, లోన్స్ ద్వారా వచ్చిందా, ఎలా వచ్చిందా అనేది మీకు క్యాష్ ఫ్లోలో కనిపిస్తుంది. హియర్ అసెట్స్ ఇంక్లూడ్ ఫిక్స్డ్ అండ్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్ క్యాష్ ఆన్ హ్యాండ్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్ క్యాష్ ఆన్ హ్యాండ్. మెయిన్గా క్యాష్ అనండి, క్యాష్ ఆన్ హ్యాండ్ని మనం దీంట్లో సబ్ డివిజన్ ఉంది. ఆ సబ్ డివిజన్ ఏంటంటే ఇటు క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్లో మనం కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో బ్యాంక్లో డిపాజిట్ పెడతాం ఫర్ ఫ్యూచర్ విత్డ్రాల్స్ ఆర్ ఫ్యూచర్ యూటిలైజేషన్ ఫ్రమ్ దట్ సోర్స్. అందుకనే బ్యాంక్ అకౌంట్ ఈజ్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఎ రియల్ అకౌంట్. ఎందుకంటే వీఆర్ depositing our money with the banker and we are at liberty to utilize the money so deposited without taking permission from the banker. గుర్తుపెట్టుకోండి, మనం ఈ బ్యాంకర్ దగ్గర ఏ విధమైన పర్మిషన్ అడగరు. అయ్యా నాకు డబ్బులు కావాలి, నాకు 10,000 ఉందయ్యా, నాకు 2,000 కావాలని రిక్వెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ లేదు.
You are at liberty to withdraw the money. You are at liberty to deposit money whenever you want. Kabatti, that is what is called as a real account. It is not a personal account. ఎందుకంటే చాలా మందిని మీరు చూస్తే బ్యాంకర్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్ అంటారు, కానీ పర్సనల్ అకౌంట్ కాదు, అది మాకు గుర్తుపెట్టుకోండి. కరెంట్ అసెట్స్ ఇంక్లూడ్ క్యాష్ ఆన్ హ్యాండ్, సబ్సిక్యూటెడ్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ది బ్యాంక్, అమౌంట్ ట్రాన్స్ఫర్ టు పెట్టి క్యాషియర్. హెడ్ క్యాషియర్ ఏం చేస్తాడు, ఒక పెట్టి క్యాషియర్కి ఇచ్చి ఒక 10,000 5,000 ఇచ్చి, అరే బాబు నువ్వు ఖర్చు పెట్టరా బాబు, ఖర్చు పెట్టి చిన్న చిన్న అంటే 10 దానికి డిస్టర్బ్ చేయకుండా నువ్వు ఖర్చు పెట్టరా బాబు అంటారు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీకు ఖర్చులు అవుతాయి దాంట్లో. కాబట్టి ఏంటంటే ఆ విధంగా పెట్టి క్యాషియర్ కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కింద లెక్కేసుకోవాలి. తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ టు పెట్టి క్యాషియర్ టు మీట్ పెట్టి ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఆఫీస్, cash with the working site cashier to meet expenses at the contract site, and cash at branch, security deposits, rental advances, loans and advances to staff. ఇవన్నీ అసెట్స్ అండి, ఇవన్నీ రిసీవబుల్సే. సెక్యూరిటీ డిపాజిట్ అట్ ది క్లోజర్ ఇట్ విల్ కమ్ బ్యాక్. తర్వాత మీకు రెంటల్ అడ్వాన్సెస్ at the time you vacate the premises, the rental advance will be received back or will be adjusted through rentals. మీకు అది అర్థమైపోయింది కదా. సో రెంటల్ అడ్వాన్స్ ఈజ్ ఆల్సో ఎన్ అసెట్. అంటే ఈ ఉదాహరణలు మనం నేర్చుకున్న ఉదాహరణలు చాలా తక్కువ, కానీ ఈ ఉదాహరణలన్నీ ఇవన్నీ రియల్ టైం. నేను చెప్పేది ఏంటంటే గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే ఇవి కనుక క్షుణ్ణంగా మీరు కాన్సన్ట్రేటివ్గా నేర్చుకోగలిగితే దిస్ ఈజ్ మోర్ ఎనఫ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్ అన్నారా. తర్వాత టాంజిబుల్ అసెట్స్లో అసెట్స్ విచ్ కెన్ బి సీన్, టచ్ అండ్ ఫీల్. ఇట్ మీన్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, క్యాష్, ఎక్విప్మెంట్, ఇన్వెంటరీ అండ్ స్టాక్. Intangible assets, assets which are having no physical existence. Sorry, అది దాన్ని చూసుకోండి అమ్మా మీరు, ఇది PDF కాబట్టి నేను చేయలేను. సో which are having no physical existence, even though it is not physically existed, ఇక్కడ రాశాను. It will help a businessman to earn money. The brand names and the trademarks will give color to the product, which increase the brand image of the product there by can easily market the product. అది మాత్రం కొంచెం మార్చుకోండి అమ్మా. సారీ ఫర్ ది మిస్టేక్ కమిటెడ్ బై మీ. ఓకే, తర్వాత ఈ రెండు హౌ దీస్ టూ క్లాసిఫికేషన్స్ విల్ హెల్ప్ an accountant. These two classifications will help an accountant to prepare the financial status showing statement, that is balance sheet. అసలు బ్యాలెన్స్ షీట్ని లేమైన ఎలా అర్థం చేసుకుంటాడు అనేది నేను క్లాస్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా మీకు అన్ని అవగతం చేసుకుంటూ వస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డెప్త్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు రెండో రిపోర్ట్ ఏముందండి, ఒకటేమో బ్యాలెన్స్ షీట్, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే మనకి ఏ క్లాసిఫికేషన్, నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్ అంటే అర్థం ఏంటంటే టెంపరరీ అకౌంట్ అని అర్థం. టెంపరరీ అకౌంట్ ఏంటి మాస్టారు అంటే it will relates to the revenues and expenses of the business, the result of the business, the result of the activity, income minus expenditure or expenses minus income, it belongs to the owner. So it will be transferred to the owner's account, owner's capital account at the end of the accounting period. So there ends the matter. Nominal accounts అంతవరకే పనికొస్తాయి. ఏంటంటే తాత్కాలికమైన ఇది క్లాసిఫికేషన్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. కాబట్టి బ్యాలెన్స్ షీట్లో ఏదైతే ఫిగర్స్ మీరు నోట్ చేశారో దే విల్ ఫైండ్ place in the next year books of accounts, whereas the accounting heads, the accounting balances which were noted in the income statement they will not find place in the next year books of accounts. So nominal అనేది అర్థమే టెంపరరీ అని అర్థం. సో nominal accounts are otherwise called as temporary accounts. So the above classification 1 and 2 was made to prepare balance sheet, which helps to know the financial status of the business unit at a given time. Number 3, nominal accounts will help to know the gross and net result of the business unit for the accounting period ending. Accounting period అంటే తెలుసా, యూజువల్గా 12 months ఉంటుంది. మనకి ఇప్పుడు అకౌంటింగ్ పీరియడ్ జనరల్గా ఏంటి, April 1st నుంచి March 31st వరకు ఉన్నది ఫైనాన్షియల్ ఇయర్ అంటారు, దాన్ని అకౌంటింగ్ పీరియడ్ అంటారు, ప్రీవియస్ ఇయర్ కూడా అంటారు. ఈ 3 పదాలు దానికి అన్వయిస్తాను. సో నౌ హెన్స్ వీ కెన్ సే టు గెట్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ నీడెడ్ బై ఎ బిజినెస్ మ్యాన్. Classification was made as 3.
వీ కెన్ సే ది క్లాసిఫికేషన్ యాజ్ ఎ పర్పస్ఫుల్ డివిజన్ ఆఫ్ అకౌంట్స్. అర్థమైపోయింది కదా. అంటే మూడే ఎందుకు చేసిన దాంట్లో కారణం ఏంటంటే మూడుతో అన్ని కవర్ అవుతున్నాయి. ఫస్ట్ 2 వాటితో ఏమో బ్యాలెన్స్ షీట్ అవుతుంది, మిగిలిన ఒక దాంతో ఇంకా అవసరం. అసలు బిజినెస్ మ్యాన్కి అవసరానికే మనం ఇస్తున్నాం తప్ప మనం ఇంకోటి ఇవ్వట్లేదు కదా. సో ద డైలాగ్ వై 3 or why not 2 and why not 4 is not a discussable point. The classification of 3 is a purposeful division. It will give the complete shape of the reports. కాబట్టి ఇది మనకు సరిపోతుంది. సో mere classification of accounts is not sufficient to prepare the financial reports. మరి బాగానే ఉందండి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కోసం క్లాసిఫికేషన్ అన్నారు, క్లాసిఫికేషన్ చేసేసే మాస్టారు. చేసినంత మాత్రాన ఆర్ వి గోయింగ్ టు గెట్ ది రిపోర్ట్స్? నో. To get the reports, recording work should be done and should proceed as per accounting cycle design. అంటే మరి ఇలా రాదు అంటున్నారు, మరి ఏం చేయాలి? తర్వాత there is a next process, that is we have to follow the accounting cycle beginning to ending. We have to follow step by step. If you follow that, we will get the reports as required by a businessman. Okay, recording should be done with the help of rules framed by the other titled as golden rules of accounts. అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. 4 - 2 = 2 కరెక్ట్. 4 ఒక సైడ్ వేసి, రెసిట్ సైడ్ వేసి, 2 ఎక్స్పెండిచర్ సైడ్ వేసి, దాని కింద కూడా ఇంకో 2 వేసి అన్నారా. అంటే 2 కలిపి అటు 4 ఇటు 4 సమానం చేసుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ త్రాసులో ఏమైంది, ఈ బాటు పెడితే తప్ప ఇది సరితూగలేదు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెయింగ్ మిషన్. ఏ వెయింగ్ మిషన్ లాంటిది, ఒక తక్కెడ త్రాసు లాంటిది. అంటే మనకి 2 సైడ్లు సమానంగా ఎప్పుడూ ఉండాలి. సమానంగా ఉండాలంటే తగ్గినవి మరి ఏం చేస్తారు? తగ్గినప్పుడు దానికి తగినట్టుగా మనం కూరగాయలు వస్తువులు వేసుకోవాలి. లేకపోతే మనకి ఇంతే సరిపోతుంది అనుకుంటే ఎంతైతే మనకు మిగిలిందో 100 గ్రాములు ఉంటే ఆ 100 గ్రాములు వేస్తే సరిపోద్ది. ఆ 100 గ్రాములు తగ్గించి మనకు డబ్బులు తీసుకుంటారు. అది మీకు బాగా తెలుసు, మీకు అందరికి తెలుసు. దే ఆర్ ఫాలోయింగ్ దట్. సో ఇవన్నీ వీటిని ఏమంటారంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. గోల్డెన్ అని ఎందుకు అన్నారు? అది ఎప్పుడో 1494లో తయారు చేసిన మహానుభావుడు తయారు చేసిన ఈ వర్డ్ గోల్డెన్ రూల్స్. ఆ రోజున మా రోజుల్లో 30 రూపాయలు ఉండేది తులం బంగారం, ఇప్పుడు 50,000 ఉంది. ఆ రోజున బంగారం అంటే ఎంత ఆతృతో, ఎంత మోజో, ఎంత వన్నో. ఈ రోజున కూడా అంతే ఉంది. దానికి దీనికి ఏం మార్పు లేదండి. ఆ రోజు 300 పెట్టి కొనడానికి తాతాలాడాం, బాధపడ్డాం. అరే 300 నా దగ్గర లేకుండా పోయినాయి, 30 రూపాయలు నా దగ్గర లేకుండా పోయినాయి, నేను ఎలా కొనాలనుకున్నాం. ఇవాళ 50,000కి కూడా మనం బంగారం కొంటూనే ఉన్నాం. అంటే ఆ రోజుకి ఈ రోజుకి వన్నే తగ్గనది. అంటే దాంతో ఎందుకు పోల్చారు మాస్టర్ అంటే అకౌంట్స్ యొక్క అవసరం రోజు రోజుకి పెరుగుతుంది ఈ సమాజంలో. ఇలా అందరికీ అవసరమైన సబ్జెక్ట్ కాబట్టి దీని యొక్క అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి ఆ రోజునే ఆయన ఎంతో ఊహతోటి 500 సంవత్సరాల నాటి క్రితం పెట్టిన నేము ఈ రోజు కూడా అలాగే ఉంది. ఆయన గొప్పతనం, అది మన గొప్పతనం కాదు. We are in practice of recording transaction under double entry system of accounting. It was invented and brought into practice by an Italian mathematician by name Luca Pacioli, who is known as father of accounting in the year 1494. అంటే మనం ఈ రికార్డింగ్ వర్క్ అంతా ఎక్కడ చేయాలంటే అకౌంటింగ్ సర్కిల్ని ఎలా ఫాలో కావాలంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఫాలో కావాలి. దీన్ని ఇన్వెంట్ చేసి మన వాడుకలోకి ప్రాక్టీస్లో తీసుకొచ్చిన మహానుభావుడు 1494లో ఒక ఇటాలియన్ మ్యాథమెటిషియన్, దట్ ఈస్ లోకా పాసియోలి. ఈ సందర్భంగా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుందాం. తర్వాత మరి అకౌంటింగ్ సైకిల్ ఏంటి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ గురించి ముందులో మాట్లాడుకుందాం మనం. ప్రాబ్లం ఏం లేదు, మాస్టర్ మర్చిపోయారనుకోవద్దు. అకౌంటింగ్ సైకిల్ గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి అది ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఇన్ ద ట్రాన్సాక్షన్స్ యు హావ్ టు ఫాలో ది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ యాజ్ డీటెయిల్డ్. ముందుగా ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక పదం, ఒక సెంటెన్స్ అంటే దాంట్లో 2 ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఒకటి ఇన్వెస్టెడ్ రూపీస్ 5 lakhs ఇన్ ది బిజినెస్, ఇన్వెంటెడ్ తర్వాత ఇన్వెస్టెడ్ అంటే పెట్టుబడి పెట్టాడు,
పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? ఒక ఓనరు. పెట్టుబడి పెట్టింది ఏ రూపంలో పెట్టారు? డబ్బు రూపంలో. అంటే 2 వ్యవహారాలు ఉన్నాయి. అంటే 2 కూడా సమానతగా డబ్బుతో కొలవబడేదే ట్రాన్సాక్షన్. దీనికి మీకు తర్వాత మీకు వీలుంటే నాకు టైం కనుక దొరికితే నేను కొంత టెర్మినాలజీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను. ఆ టైంలోపు కనుక నాకేమైనా మిగిలినా నేను మీకు ఆ విధంగా మీకు అందించే ప్రయత్నం కూడా చేస్తాను. దాంట్లో దాని ప్రకారం మీరు ముందు డెబిట్ క్రెడిట్‌ని ఒక్కొక్క దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ విల్ బి 2 యాస్పెక్ట్స్. వన్ ఈజ్ డెబిట్ అండ్ అదర్ వన్ ఈజ్ క్రెడిట్. అది ఐడెంటిఫై చేసిన తర్వాతనే మీరు స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ జర్నలైజేషన్, రికార్డింగ్. వాట్ వాజ్ హ్యాపెండ్, హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్ అన్నారా? తర్వాత లెడ్జర్ పోస్టింగ్, అంటే ఏదైతే మనం రికార్డింగ్ చేశామో ఆ రికార్డింగ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఒక డివిజనల్ బుక్, దట్ ఈస్ క్లాసిఫైడ్ బుక్ అంటారు, దట్ ఈస్ లెడ్జర్. దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే ఒక లెడ్జర్ వల్ల ఏ రోజువారీ వ్యవహారాలను నమోదు చేయడానికే పనికొస్తుంది తప్ప ది టోటల్ యాక్టివిటీ రిజల్ట్ తెలుసుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా మీకు పర్చేజ్ ఎంత ఈ నెల రోజుల్లో పర్చేజ్ ఎంత కొన్నాం, సేల్స్ ఎంత చేసాం, శాలరీస్ ఎంత ఇచ్చాం అనేది ఎక్కడ లేదు. సో వీ హ్యావ్ టు మేక్ ఏ డివిజన్ ఆఫ్ దట్ ఎక్స్పెండిచర్ ఐటమ్ వైజ్. దాన్నే మీరు లెడ్జర్ అంటారు. తర్వాత బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ లెడ్జర్ ఏంటి? ₹1,00,000 ఒక ఆయన సప్లై చేశాడు. దాంట్లో ఆయనకి ₹1,00,000 మనం బాకీ ఉన్నాం. దానికి ఒక 50,000 ఒకసారి, 20,000 ఒకసారి ఇచ్చాము. వాట్ ఈస్ ది బ్యాలెన్స్ టుడే అంటే 30,000. అంటే 1,00,000లోంచి 50,000 పోతే 50,000 బ్యాలెన్స్ ఉంది, 20,000 పోతే 30,000 బ్యాలెన్స్ ఉంది. ద బ్యాలెన్స్ ఈజ్ 30,000. సో హౌ టు బ్యాలెన్స్ ది లెడ్జర్? Preparation of trial balance అంటే we have to take all the end balances, whether it may be debit or credit, and we have to prepare a statement to prove the arithmetical accuracy of the books of accounts. Arithmetical accuracy అంటే గణితపరమైన దోషాలు, ఎర్రర్ ఫ్రీ. అంటే అర్థమెటిక్ అంటే 4లోంచి 2 తీస్తే 2 కావాలి తప్ప 6 కాకూడదు. ఎందుకు 6 అవుద్ది మాస్టర్ అంటే 4లోంచి 2 తీసే బదులు ప్లస్ చేసాము, ఆటోమేటిక్గా 6 అవుద్ది కదా. 6 అయితే మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ కాదు. అసలు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ అని చదువుకుంటా పోతాం. ఏంట్రా బాబు ట్రయల్ బ్యాలెన్స్ అని అమ్మో నాన్న అడిగితే అది నాకే తలనొప్పి, నీకెందుకు చెప్పాలమ్మా అని అనొద్దు. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఒక లేమ్యాన్ అర్థం చేసుకోవాలంటే ఇది లేమ్యాన్ సబ్జెక్టే కాబట్టి ట్రయల్ అంటే ఏంటి? టెస్ట్. ట్రయల్ బ్యాలెన్సెస్ అంటే ఏదైతే మరి ఎండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో, డెబిట్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయో వాటిని టెస్టింగ్ చేయటం. అంటే 2 సమానంగా ఉన్నాయా లేదా, అదే ట్రయల్ బ్యాలెన్స్. అప్పుడు అర్థమవుతుంది కదా మీకు. ట్రయల్ అంటే టెస్టింగ్ ఆఫ్ ది బ్యాలెన్సెస్. ఇది అయిన తర్వాత అంటే ఇక్కడ వరకు మీకు మామూలుగా బుక్ కీపింగ్ డివిజన్ అంటే ఏ బుక్ కీపర్ విల్ మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్. ఆల్ ఎండ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ హిస్ యాక్టివిటీ విల్ ప్రిపేర్ ఎ స్టేట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ ట్రయల్ బ్యాలెన్స్. ఆఫ్టర్ గెటింగ్ అగ్రీడ్ with both the sides, he will hand over the data to an accountant who is skilled to prepare the financial reports, that is balance sheet and income statement. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆయన సింపుల్గా మీరు ఇచ్చింది ఆయన చేయడు. ఐ విల్ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే కొన్ని ఉదాహరణ ఏంటంటే డిప్రిసియేషన్ కానీ, అక్రూడ్ ఇంట్రెస్ట్ కానీ, అక్రూవల్ పేమెంట్స్ కానీ, ఇవన్నీ కొన్ని ఉంటాయి. తర్వాత బ్యాడ్ డెట్స్ కానీ, ఇవన్నీ పరిగణనలో తీసుకుని ఆఫ్టర్ టేకింగ్ all the adjustments into consideration, he will prepare another trial balance. అప్పుడు దాన్ని దేనికి ఉపయోగించుకుంటాడు? ఫైనాన్షియల్స్ ప్రిపేర్ చేయడం. దట్ ఈస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, కాంట్రాక్ట్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఒక వస్తువుని కొని అమ్మేదాన్ని, కొని అమ్మటానికి గరిష్టంగా మనకి ఏమొచ్చింది అంటే మనం ₹40 లాభం వస్తుంది అనుకుంటే అర్థం ఏంటి? ₹100 కొన్న వస్తువు ₹140కి అమ్మి ఉండాలి. కానీ వెదర్ ఐ గాట్ 40% ఆర్ లెస్ దాన్ 40% అని తెలియాలంటే ట్రేడింగ్ అకౌంట్ వల్లే తెలుస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఏంటి గ్రాస్ ప్రాఫిట్? గ్రాస్ ప్రాఫిట్ని మరో అర్థం లేమని చెప్పాలంటే ఇట్ విల్ షో ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది యాక్టివిటీ. మీ బిజినెస్ యొక్క బలాన్ని నిరూపించగలిగిందే ట్రేడింగ్ అకౌంట్. అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతాం అనుకోండి, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అంటారు. అదే కాంట్రాక్ట్ అనుకోండి, కాంట్రాక్ట్ అకౌంట్ అంటారు. బోత్ మీన్స్ ఇది ఏదైనా సరే ఈ ఫస్ట్ రిపోర్ట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చే రిపోర్ట్ ఇదే. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల యొక్క మనం తెలియజేసేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫైనల్గా మనం బ్యాలెన్స్ షీట్. దిస్ ఈజ్ ద అకౌంటింగ్ సైకిల్. వీ హ్యావ్ టు ఫాలో ద సిరీస్. కాకపోతే ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో మొదలు పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడా కూడా మీకు ఒక ప్రాబ్లం తీసుకుని ఎండ దాకా నడిపిన సందర్భం లేదు.
ఎందుకంటే జర్నలైజేషన్లో 4 ప్రాబ్లమ్స్ ఇస్తారు, లెడ్జర్ పోస్టింగ్స్లో 4 ప్రాబ్లమ్స్ ఇస్తారు, ట్రయల్ బ్యాలెన్స్కో 4. అంటే ఒక ఎంట్రీ యొక్క రిజల్ట్ మీకు కనపడాలి, రిజల్ట్ యొక్క మూమెంట్, ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ కనపడలేదు మీకు. కాబట్టి ఏంటంటే ఎంతకాడికి ఒక జర్నలైజేషన్ చేయడానికి అలవాటు పడ్డారు, అట్లనే ఒక లెడ్జర్ పోస్టింగ్ చేయడానికి అలవాటు పడ్డారు, రిజల్ట్ చూసి అదృష్టం మీకు కలగలేదని అంటాను. కానీ ఇప్పుడు మీకు కలగజేస్తాను. ఇదే ప్రాబ్లమ్ని మీకు ఒక 45-50 ఎంట్రీస్ ఇస్తాను, జర్నల్ ఎంట్రీస్, ఒక డిఫరెంట్ ఎంట్రీస్, ప్రాక్టికల్ టచ్ ఉన్న ఎంట్రీస్ ఇస్తాను. దాంతో జర్నలైజేషన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవరీ జర్నల్ ఎంట్రీ. ఎందుకంటే ప్రతి జర్నల్ ఎంట్రీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కొత్తదనంగా రూపం దాల్చి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చేసి ఉండరు. కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత లెడ్జర్ చేస్తాను. ఎక్కడ దాకా వెళ్తానంటే బ్యాలెన్స్ షీట్ వరకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో అందుకని నేను 15 days టైం పెట్టుకున్నది. సో అసలు జర్నల్ అంటే ఒకటి తెలుసుకుందాం. ఏ జర్నల్ ఈజ్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ దట్ రికార్డ్స్ ఆల్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్ సో టు బి యూజ్డ్ ఫర్ ఫ్యూచర్ రికన్సిలింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అదర్ అఫీషియల్ అకౌంటింగ్ రికార్డ్స్. జర్నల్ అంటే ఏంటి? డే టు డే రికార్డ్. దీంట్లో ఉన్న రికార్డ్స్ని అదర్ అఫీషియల్ రికార్డ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పనికి వస్తుంది. జర్నల్ స్టేట్స్ the date of the transaction which accounts were affected and the amounts usually in a double entry bookkeeping method. It is nothing but a register which records collective activities during the day. జర్నల్ అంటే ఏంటి? అన్ని రకాల కలగలు ఉంటాయి. దాంట్లో రెసిప్ట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి, పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ ఉంటాయి, క్రెడిట్ పర్చేస్ ఉంటాయి, సో మెనీ థింగ్స్. అదే ఓనర్ గారి డ్రాయింగ్స్ ఉంటాయి. ఇవి కలెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది దీంట్లో. ది టైటిల్ ఆఫ్ ది బిజినెస్ విల్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ది ఓనర్. మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన టైటిల్ హరిహరన్, ఒక తమిళ నేమ్ పెట్టుకున్నాను. ఈ హరిహరన్ అనేది అతను ద టైటిల్ విల్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్ టు ది ఓనర్. అంటే మనం ఒక సూపర్వైజర్ పెట్టుకుంటే సాయంకాలం ఏం జరిగిందయ్యా, అతను తీసుకుని వెళ్ళిపోయాడు కదా, నువ్వు నాకు చెప్పలేదంటే, అయ్యా నేను చూడలేదని చెప్పడు. సార్ నేను చూశాను సార్, అతను పలానా పేరు చెప్పాడు సార్, దానికి నేను అతని దగ్గర నుంచి తీసుకున్నాను. అంటే ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీ క్వరీ పుట్ బై ది ఓనర్. అంటే ప్రతిదీ రికార్డ్ చేస్తాడు. ఎలా వచ్చింది ఏమైంది, ఎలా ఖర్చు పెట్టాము, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాము, అంటే ఎక్కడి నుంచి అప్పు తీసుకొని ఖర్చు పెట్టామా, లేకపోతే మనం ఉన్న డబ్బుల్లోంచి ఖర్చు పెట్టామా, ఖర్చు పెట్టంగా మిగిలిన డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయా, లేకపోతే క్యాష్ బాక్స్లో ఉన్నాయా. ఈజ్ ఆన్సరబుల్ ఫర్ ఎవరీ క్వశ్చన్ పోజ్డ్ బై ది ఓనర్ ఆర్ ఓనర్స్. అది ఒక టైటిల్ యొక్క, అంటే జర్నల్ని కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోండి. క్యాష్ అకౌంట్, డెబిట్, క్యాపిటల్ అకౌంట్ ఏంటి మనకు అర్థమైంది. అసలు క్యాష్ ఎందుకు వచ్చింది, క్యాపిటల్ ఎందుకు వచ్చింది, ఇది మనకు మైండ్లో గుర్తుంటుందా? ఈ రోజున ఒక ఎంబీఏ క్యాండిడేట్ని, ఒక ఎంకామ్ క్యాండిడేట్ని ఒక 10 జర్నల్ ఎంట్రీస్ చేయమంటే నా దగ్గరికి ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తే, మాస్టారు ఇది ఎప్పుడో ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం మాస్టారు, ఇప్పుడు అడిగితే ఎట్లా అంటే, అమ్మ అనే పదం మొదట్లో చిన్నప్పుడు ఫస్ట్ పదం అమ్మే, కానీ ఆ అమ్మ పదం ఇప్పుడు కూడా గుర్తుంది. ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అంటాం, ఆకలిస్తే అమ్మ అంటాం. మరి అది ఎందుకు మర్చిపోయాం? అవసరమా అది? మరి ఇది అవసరం కాదా? అన్నం పెట్టింది ఇది కదా, ఆ రోజున అమ్మ గోరుముద్దలు పెట్టింది, రుచి చూపించింది. ఇవాళ మీ జీవితానికి ఒక రుచి, జీవితానికి ఒక పరమార్థం చూపించింది ఇదే కదా. మరి దీన్ని మర్చిపోతే ఎట్లా? మీరు మర్చిపోకండి, ఇప్పుడైనా మీరు మర్చిపోయే ప్రయత్నం చేయకండి. అసలు జర్నల్లో యాక్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ ఎంట్రీ ఒకటి తీసుకుందాం. స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹5 lakhs. ఈ హరిహరన్ ట్రేడర్స్లో ఏముందండి, జర్నల్లో ఎలా ఉంటుంది? డేట్ కాలం ఉంటుంది, పర్టికులర్స్ కాలం ఉంటుంది, ఎల్ఎఫ్ ఉంటుంది, డెబిట్ క్రెడిట్. డేటు ఏ రోజున జరిగిందో ఆ రోజు, పర్టికులర్స్ అంటే వివరణ. తర్వాత అంటే మనకి రాకడా పోకడా ఎలా ఉంది, రాకడా పోకడా నేను చెప్పేది వివరణ. తర్వాత ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ పోలియో, అంటే ఇది లెడ్జర్లో ఏ పేజీలో ఉంది. ఇప్పుడు జర్నల్ ఏమో కంటిన్యూస్గా పేజ్ బై పేజ్ ఉంటుంది, లెడ్జర్ అలా ఉండదు. పర్చేస్ ఒక 12 పేజీలు, ఒక పేజ్ వదిలిపెట్టే సేల్స్ ఒక 12 పేజీలు అలా పెడతారు. అంటే మీ యొక్క క్యాష్ యొక్క అకౌంట్ ఎక్కడుంది ఎలా తెలుస్తుంది మీకు? ఇలా వెతుక్కుంటూ పోతారా? కాదు కదా. పలానా ఎల్ఎఫ్లో మీకు పేజ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ పేజీ టక్కన తీస్తారు, అక్కడ మీకు కావాల్సింది వెతుక్కుంటారు. తర్వాత డెబిట్ ఎంత అయింది, క్రెడిట్ ఎంత అయింది, రెండు ఇప్పుడు సమానంగా ఉంటాయి. ఎందుకంటే డెబిట్ అండ్ క్రెడిట్ మస్ట్ బి ఆల్వేజ్ ఈక్వల్ అకార్డింగ్ టు ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇక్కడ ఏమైంది, హరిహరన్ ట్రేడర్స్లో క్యాష్ అకౌంట్ 5 lakhs టు క్యాపిటల్ అకౌంట్. ఏమండి దీని అర్థం ఏంటి అసలు? దీని అర్థం ఎప్పుడన్నా చూసారా? త్రూ ది అబోవ్ ఎంట్రీ ఇట్ నారేట్స్ దట్ క్యాష్ వాజ్ బ్రాట్ బై ది ఓనర్ యాజ్ హిస్ క్యాపిటల్. దీని అర్థం ఏంటి ఇక్కడ మీకు అంటే, డబ్బు వచ్చింది, ఆ డబ్బు అనేది ఎవరు తీసుకొచ్చారో ఓనర్ పట్టుకోవచ్చు. అకార్డింగ్ టు మీ క్యాపిటల్ వాజ్ ది సోర్స్ ఆఫ్ ఫర్ ది రిసీట్ ఆఫ్ క్యాష్ బై ది బిజినెస్ యూనిట్. అంటే
ఇక్కడ క్యాపిటల్ అనేది సోర్స్, ఆధారం. ఫ్రమ్ హూమ్ యూ గాట్ ది అమౌంట్ అనే క్వశ్చన్ కనుక హరిహరన్ ట్రేడర్స్ గారిని ఓనర్ అడిగాడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ 5 లక్షలు అంటే, సార్ మీరే ఇచ్చారు కదా సార్ అంటే యు ఆర్ ది సోర్స్, ఐ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ యూ సార్ అని చెప్పగలుగుతాడు. సోర్స్ అంటే ట్రూ అనేది, అంటే మీ క్రెడిట్లో ఉన్నది సోర్సు. అర్థమైందా మీకు? సోర్స్ అంటే ఇట్ వాజ్ రికార్డెడ్ అండర్ ది సూపర్వైజన్ ఆఫ్ ది టైటిల్, అంటే హరిహరన్ గారికి తెలియకుండా జరగల, తెలిసే జరిగింది. సో టైటిల్ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ టు రీపే ది క్యాపిటల్ అమౌంట్ బ్రాట్ బై ది ఓనర్, టు రీపే ఇట్ వాస్ కెప్ట్ ఇన్ ది అసెట్ సైడ్. కానీ ఈ యొక్క టైటిల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? నా డబ్బులు నాకు ఇవ్వయా అని అంటే, ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఈయన దాచిపెట్టిన డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. అంటే సూపర్వైజర్కి తెలియకుండా ఏమీ జరగదు. సూపర్వైజర్ అనొచ్చు, లేదా ఒక సీసీటీవీ అనొచ్చు. సీసీటీవీ ఇట్ విల్ వాచ్ ఎవ్రీథింగ్. హూ ఎంటర్స్ ఇన్ టు ది బిజినెస్ సేస్ వాట్ హీ బ్రాట్, వాట్ హీ హ్యాస్ టేకెన్ అవే బ్రాట్ బై అని ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. ఇది కూడా అంతే కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సీసీటీవీ. సీసీటీవీ విల్ యాక్ట్ యాజ్ ఎ సూపర్వైజర్ డ్యూటీ కదా, ఇది కూడా అంతే. ఇది అర్థవంతమైన పదం విన్నారా? కాబట్టి ఏంటంటే దీన్ని ఈ విధంగా నేరేట్ చేశాను, జర్నల్ని సింపుల్గా వర్ణించడం కోసం ఈ విధంగా చేశాను విన్నారా? తర్వాత లెడ్జర్. ఏ లెడ్జర్ ఇస్ ఎ బుక్ కంటైనింగ్ అకౌంట్స్ అండ్ which the classified and summarized information from the journal is posted as debits and credits. It is a register in which individual performance will be recorded. ఇక్కడ అటువంటి టేబుల్ ఇక్కడ వేయలేదు, ఎందుకంటే నేను లెడ్జర్ చేసేటప్పుడు, ఇప్పుడు జర్నల్ చేయబోతాం కాబట్టి నేను దాన్ని చేశాను. లెడ్జర్ చేసేటప్పుడు మీకు వివరంగా టీ షేప్ అకౌంట్ యొక్క వర్ణన చేస్తాను. మా టీ షేప్ అకౌంట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండవు అన్న దగ్గర. మేము పోలీసు వాడిని కాదండి. నేను ఖచ్చితంగా టీ షేప్లో లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, రైట్ సైడ్ ఏముంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, లెడ్జర్ని ఎలా అర్థం చేయాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కీ రికార్డ్, ఇట్ ఈస్ ఎ కీ రికార్డ్, ఇట్ ఈస్ ఎ స్టోర్ హౌస్, ఇట్ ఈస్ కింగ్ ఆఫ్ రికార్డ్స్. ఇంత విలువ ఉంది దానికి. ఎందుకంటే జర్నల్ ఒరిజినల్ రికార్డ్, కానీ ఇది డూప్లికేట్ అయినా కూడా ఇట్ ఈజ్ యూస్ఫుల్ అండ్ అన్ ఇంపార్టెంట్ రికార్డ్. దీంతో మొత్తం మనం ఏం చేసుకోవాలన్నా మన పరిస్థితి చూసుకోవాలంటే ఇది వల్ల అవుతుంది. కాబట్టి సో లెడ్జర్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వెల్ వైల్ వి ఎంటర్ ఇన్ టు ది లెడ్జర్ క్లాస్, ఇజంట్ ఇట్? సో దీంట్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటున్నారు ఏంటి మాస్టర్, దాన్ని ఏంటి రూల్ ఏంటి సరే చూద్దాం. హియర్ పర్సనల్ అకౌంట్స్లో డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. మీ బుక్స్లో ఎక్కడైనా చూడండి, ఏ బుక్లోకి వెళ్ళండి ఇంతవరకే ఉంటుంది, డెబిట్ ది రిసీవర్ క్రెడిట్ ది గివర్. ఏమండి, ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్. రామారావు రిసీవ్డ్ మనీ ఫ్రమ్ హరిహరన్ ట్రేడర్స్. రిసీవ్డ్, ఎందుకంటే నా దగ్గర నుంచి తీసుకున్నాడు. నన్ను ప్రస్తావించుకోకలేదు, నేను నా దగ్గర నుంచి 10,000 రూపాయలు సుబ్బారావు గారు తీసుకున్నాడు అంటే సరిపోతుంది కదా. అంటే అర్థవంతమైన మీనింగ్ కోసం డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్ అన్నాను, అట్లనే క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్. ఇక్కడ గమ్మత్ చూడండి ఇంకోటి, ఈయన వర్ణన కూడా ఎంత బాగా చేశాడంటే, నేరేట్స్ కూడా ఎలా చేశాడంటే, అసలు మామూలుగా డెబిట్ టు క్రెడిట్ అంటేనే 2 సింపుల్ వర్డ్స్. అసలు దాని రూల్స్ కూడా ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. డెబిట్ క్రెడిట్ ఆపోజిట్ అర్థం చేసుకుంటారు కదా, రిసీవర్ గివర్ ఆపోజిట్, ఫ్రమ్కి 2 ఆపోజిట్. ఇంక కావాల్సింది ఏముందండి, ఒకటి క్రెడిట్ అనేది గుర్తుందండి మీకు, డెబిట్ గుర్తులేదు. మీరు ఏం చేయగలుగుతారు, అన్ని ఆపోజిట్ రాసుకుంటూ పోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. యూ నీడ్ నాట్ గెట్ బై హార్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం గుర్తుండాలి, ప్రతిదీ జీవితాంతం గుర్తుండాలి. మీకు అకౌంటెంట్గా మీరు రావాలంటే మీరే డాటా ఆపరేటర్ కావాలి, మీరే సీనియర్ అకౌంటెంట్ కావాలి, మీరే ట్యాక్స్ కన్సల్టెంట్ కావాలి. ఆ స్టేజ్ మీది. అంతేగాని ఏదో నాకు ఉద్యోగం అంతా సరిపోతుందంటే ఉద్యోగం అంతా సరిపోలా, మీకు అక్కడ మీ జీవితం అక్కడే భూస్థాపితం అయిపోయింది. ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా మీరు కదలేరు, బికాజ్ మీకు డెవలప్మెంట్ ఛాన్సెస్ తక్కువ. సో హియర్ వీ కెనాట్ కన్ఫర్మ్ ఆల్ టైప్స్ ఆఫ్ రిసీవర్స్ యాజ్ బెనిఫిట్ రిసీవర్స్ ఫ్రమ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. ఎందుకంటే రిసీవర్ అనే పదానికి అర్థం మనం ఇమ్మీడియట్గా చెప్పలేమండి. రిసీవర్ ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు, ఆడికి మనం బాకీ ఉన్నావా, ఆడికి అప్పిచ్చామా, అడ్వాన్స్ ఇచ్చామా, ఉన్నారా, ఎందుకు ఇచ్చాము, అసలు మనం కారణం ఏంటి అనేది మనకి రాసేటప్పుడు తెలియదండి. కాబట్టి ఎక్కడ తెలుస్తుంది, ఇట్ విల్ బి నోన్ ఇన్ ది లెడ్జర్ ఓన్లీ, నాట్ నౌ. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏమంటారంటే
హూ రిసీవ్డ్ ది బెనిఫిట్ విల్ బి కాల్డ్ ఎస్ డెటార్ అని అంటారు. మన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మనం బుక్స్లో ఉంది, మీరు ఒకసారి తిరిగి చూడండి. హూ రిసీవ్డ్ ది బెనిఫిట్ అంటారు. ఏం బెనిఫిట్ అండి ఆయనకి? ఏమండి, ఒక ఒక సప్లయర్కి మాత్రమే బెనిఫిట్ ఇప్పుడు వచ్చింది, యాక్చువల్ బెనిఫిట్. ఎందుకంటే ఆ రోజున సప్లై చేశాడు, యార్ బెనిఫిట్ వచ్చింది. కానీ మనం ఒక లోన్ ఇచ్చాం, లోన్ ఇస్తే బెనిఫిట్ ఏంటండి? వాడు మళ్ళీ తిరిగి ఇవ్వద్దండి, అది ఏమైనా బెనిఫిటా? కాదు కదా. అసలు ఆ పదాలు ఎందుకు వాడారో తెలియదు, కానీ పదాలు మనం తెలుసుకోకుండా మనం పట్టేస్తున్నాం. హూ రిసీవ్స్ ద బెనిఫిట్ విల్ బి కాల్డ్ ఎస్ డెటార్ అంటున్నాం, కాదు అది. సో ద మీనింగ్ ఆఫ్ రెసీట్ కెన్ బి నోన్ ఓన్లీ త్రూ లెడ్జర్ అండ్ ద సేమ్ ఇన్ కేస్ ఆఫ్ గివర్ ఆల్సో. అంటే రిసీవర్ గివర్ అవుతాడు. ఎట్లా అవుతాడండి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రెడిట్ సేల్. హూ రిసీవ్డ్ ది గూడ్స్? సుబ్బారావు రిసీవ్డ్ ది గూడ్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ క్యాష్ మే బి రిసీవ్డ్ ఫ్రమ్ సుబ్బారావు. మనం అనుకున్నాం ప్రకారం 15 రోజులు ఇస్తాం అనుకున్నాం కదా, ఇచ్చాడు. దెన్ ఈజ్ అకౌంట్ హ్యాస్ టు బి క్రెడిటెడ్. వై? బికాస్ ఈజ్ డ్యూ టు అస్. ఈజ్ డ్యూ టు అస్, మనకు రావాలి కాబట్టి. అంటే ఆ రోజున డెటార్ అయ్యాడు, ఇలా క్రెడిటార్ అయ్యాడు. ఆ రోజున రిసీవర్ అయ్యాడు, ఇలా గివర్ అయ్యాడు కదా. అవునా కదా. సో అంటే మనం మాట్లాడుకునే పదానికి కూడా కొంచెం సందేహాలు వస్తాయి, అది కొంచెం ఆలోచించండి. ద రిసీవర్ మే బికమ్ ఎ గివర్ పర్సన్. ద రిసీవర్ మే బికమ్ ఎ గివర్ పర్సన్. మే బికమ్ ఎ గివర్ పర్సన్, మే బికమ్ ఎ గివర్. receiver may become a giver may become a receiver. కొంచెం తప్పులు ఉన్నాయి చూసుకోండి, సారీ. ఎందుకంటే నేను కొంచెం సరిదిద్దుకోండి, మీకు ఆ మాత్రం ఇది ఉంది కాబట్టి నన్ను ఏమనుకోవద్దు మీరు. హెన్స్ ఇట్ కెన్ బి కంక్లూడెడ్ యాజ్ ఎ లెడ్జర్ షోస్ ది ఇండివిజువల్ అకౌంట్స్ పెర్ఫార్మెన్స్. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అని ఎందుకు రాశాను? దాన్ని కన్విన్సింగ్ చేయడం కోసం, నేను నిజమైన పాత్రలో మిమ్మల్ని మీకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాను చెప్పడం కోసం ఇది రాసుకుంటూ వచ్చానండి. ఎక్కడ కూడా మన దగ్గర ఈ రైటింగ్ లేవు కదా, నేను రాసుకుంటూ వచ్చాను. సో రియల్ అకౌంట్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ టు ది బిజినెస్. ఇక్కడ కూడా అన్ని ఆపోజిట్లో ఉంటాయి. ప్రతి దానికి నేను బిజినెస్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాను. యూ మైండ్ ఇట్. సో ఆల్ ది రిసోర్సెస్ విచ్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ఎర్నింగ్ మనీ ఆర్ కాల్డ్ యాజ్ అసెట్స్. దే మే బి ఇన్ ది బిజినెస్ యూనిట్ టు హెల్ప్ డైరెక్ట్లీ and with some others as deposits or advances. These are nothing but the cash equivalent. The incoming assets may go out at the time it is disposed or exchanged with the book balance. అంటే ఇవాళ ఏదైతే మనం అసెట్స్ రూపంలో పెట్టామో, ఫిక్స్డ్ అసెట్స్ రూపంలో పెట్టాము, స్టాక్ రూపంలో పెట్టాము, డిపాజిట్ రూపంలో పెట్టాము, అవన్నీ కూడా మనకి మనం సంపాదించుకోవడానికి దోషం చేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ డిస్పోజ్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా క్యాష్ రూపంలోకి వచ్చేస్తాయి. మనం కొంత స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడండి దయచేసి. వైల్ అట్ ది టైమ్ ఆఫ్ రెసిట్ ఆఫ్ క్యాష్ విల్ బి డెబిటెడ్ అండ్ ది టైమ్ ఇట్ ఈస్ యూటిలైజ్డ్ విల్ బి క్రెడిటెడ్. అంటే డబ్బు వచ్చినప్పుడల్లా మీరు డెబిట్ అవుతుంది, మళ్ళీ దాంట్లో తీసినప్పుడల్లా క్రెడిట్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా మీకు క్యాష్ వచ్చినప్పుడు డెబిట్ అవుతుంది, మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేసినప్పుడు క్రెడిట్ అవుతుంది. అప్పుడు క్రెడిట్ సోర్స్ అవుతుంది, అప్పుడు మీకు సోర్స్ అవుతుంది అన్నారా. తర్వాత ఇన్ కేస్ of furniture or machinery, while receiving they will be debited, and while disposed or exchanged they will be credited. Nara. Tarata nominal accounts, debit all expenses and losses of the business, credit all incomes and gains of the business. ikkada matram meeku suitable ga master add chesindi correct అనిపిస్తుంది. ఎందుకంటే debit all expenses and losses of the business అంటే బిజినెస్ సంబంధిత ఎక్స్పెండిచర్ లాసెస్ మాత్రమే మెయింటైన్ చేయాలి, నాట్ ది ఓనర్. అందుకని ఈ పదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఓనర్ గారు అబ్బాయి స్కూల్ ఫీజు కట్టారు, ఓనర్ గారు గోల్డ్ లోన్ రిలీజ్ చేసుకున్నారు, ఓనర్ గారు ఇంటి కరెంట్ బిల్ కట్టారు, ఓనర్ గారు ఎల్ఐపి కట్టుకున్నారు. అవన్నీ ఓనర్ గారికి సంబంధించింది, బిజినెస్ సంబంధించింది కాదు. కాబట్టి అక్కడ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు మేక్ ఎ డివిజన్. కాబట్టి ఇక్కడ మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్. All the expenses, whether direct or indirect, and losses and all incomes and gains related to business activity only must be considered. The expenses are withdrawal of money, goods or services belong to the owners must be debited to owner's drawings account, and ultimately at the end of the year must be deducted from his capital investment. అది గుర్తుపెట్టుకోండి. దాని ఎగ్జాంపుల్ ఏంటి? లోన్ రీపేమెంట్స్, ఎల్ఐపి. ఎల్ఐపి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఎల్ఐసి కాదండి. ఎల్ఐపి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఆఫ్ హిస్ రెసిడెన్స్ ఎట్సెట్రా. తర్వాత లాస్ గెయిన్ అనే పదాలకి చాలా చోట్ల మీరు
అర్థం పూర్తిగా గ్రహించి ఉంటారని నేను అనుకుంటాను. నేను ఐ అబ్జర్వ్డ్ సో మెనీ వీడియోస్ ఆల్సో, సో మెనీ బుక్స్ ఆల్సో రిటన్ బై సో మెనీ ఆథర్స్. కానీ లాస్ అనే పదానికి నేను అర్థం చెప్తున్నాను చూడండి. ఎందుకంటే లాస్ అంటే కొంతమంది బిజినెస్ లాస్ అంటారు. ఏంటంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువైతే దట్ రిజల్టెడ్ ఇన్ లాస్. కానీ అది లాస్, ఆ లాస్ కాదు. ఎందుకంటే ఇది మనం బిగినింగ్‌లో ఉన్నాం. అసలు మనం ఇంతవరకు ఫైనలైజేషన్ స్టేజ్‌లో ఎక్కడ ఉన్నామండి? ఎంట్రీ పాసింగ్ స్టేజ్‌లో ఉన్నాం. అసలు ఎంట్రీ పాసింగ్ స్టేజ్‌లో లాభమా నష్టమా స్టూడెంట్‌కి మీకేం తెలుస్తుందండి? తెలీదు కదా! సో దట్ ఈస్ నాట్ ది లాస్. సో లాస్ ఇంకర్డ్ ఇన్ అన్‌ఫోర్సీన్ అండ్ అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్ అంటే మనం అన్‌ఫోర్సీన్, మనం ఊహించనిది. అండ్ అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్ అంటే దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే అక్కడ ఊహకే అందనప్పుడు మనం ఎట్లా ఆపుతామండి? ఇప్పుడు లారీ వచ్చింది ఎల్బీ నగర్‌లో. డ్రైవర్ ఫోన్ చేసి, "సార్ నేను లారీ వచ్చాను, విజయవాడ నుంచి వస్తున్నాను సార్. ఒక అరగంటలో మీ దగ్గరికి వస్తాను. ఆ సామాన్లను రెడీ చేయండి" అంటాడు. ఓకే. కానీ వితిన్ 10 మినిట్స్ ది ఓనర్ మే రిసీవ్ ఎ టెలిఫోన్, సార్ దిస్ లారీ వాస్ మెట్ విత్ యాక్సిడెంట్. ఏమంటే అసలు ఇప్పుడు వస్తుందని మనం అమాలను రెడీ చేసాం. మరి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? దిస్ ఈజ్ అన్‌ఫోర్సీన్. డ్రైవర్‌కి కూడా తెలుసు. డ్రైవర్ చూస్తే ఆ పక్కన ఆపుకునేవాడేమో. కానీ మరి మనం ఏదైనా, "అరే బాబు రాకురా బాబు, రాహుకాలం ఉందని" మనం ఆపగలిగామా? ఆపలేము. అటువంటిది మీకు లాస్ అంటే దాన్ని. అంటే డిస్కౌంట్ అలౌడ్. ఇప్పుడు మనకు ఒక రూ. 10,000 ఇవ్వాలండి. ఆయన పేమెంట్ డేట్ ఎప్పుడండి? 15వ తారీఖు ఇవ్వాలి. ఇవాళ 5వ తారీఖు. ఇంకో 10 రోజులు టైం ఉంది. అంటే మన దగ్గర డబ్బులు లేవు, ఇబ్బందులున్నాయి. మనం బిఫోర్ గోయింగ్ ఫర్ ఎ లోన్, యూ మే వెరిఫై ది లిస్ట్ ఆఫ్ ది డెటార్స్. పలానా ఆయన పలానా వాళ్ళు చూద్దాం, ఈయన మంచోడు, అడిగితే ఇస్తాను అనుకోండి. ఏమంటే సుబ్బారావు నాకు డబ్బులు ఇస్తారా? లేదండి, కొంచెం నాకు టైట్‌గా ఉంది, నేను 15వ తారీఖు ఇస్తా అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇస్తాను. లేదండి, ఓ పని చేయండి, ఒక 500 తగ్గించుకోండి సార్, 9,500 ఇచ్చేయండి, నేను బాకీ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే నాకు అంత అవసరం ఉంది. ఓకే, రూ. 500 వితిన్ 10 డేస్‌లో వస్తున్నాయి ఆయనకి. బిజినెస్ చేస్తే వస్తాయా? రావు కదా! సో ఆయన ఇచ్చేస్తాడు. అంటే నిజంగా 15వ తారీఖు దాకా వెయిట్ చేస్తే ఆయనకి 10,000 వచ్చి, అనుకోకుండా ఆయన అనుకోని ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ వల్ల ఈ గాట్ ఎ లాస్ ఆఫ్ రూ. 500. అట్లనే అవతల ఆయనకి ఏమవుతుంది? అనుకోకుండా 15వ తారీఖు దాకా వెయిట్ చేస్తే ఆయన 10,000 ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. అనుకోకుండా ఒక రూ. 500 నాకు డిస్కౌంట్ ఆఫర్ అయింది కాబట్టి, ఇది అనుకోకుండా. అంటే ఇప్పుడు ప్రతిదానికి ఆపోజిట్ చెప్తున్నాం అండి. లాస్‌కి ఆపోజిట్ గెయిన్. అంటే అనుకోకుండా వచ్చినది మీరు యాక్టివిటీ వల్ల వచ్చిందా? మీరు బిజినెస్ చేయటం వల్ల 500 వచ్చిందా? రాలేదు. అట్లా బిజినెస్ చేయటం వల్ల 500 లాస్ వచ్చిందా? రాలేదు. అటువంటప్పుడు మనం అని నేరేషన్, ఎక్స్‌ప్లనేషన్ తప్పవుతుంది కదా! సో డిస్కౌంట్ అలౌడ్, డిప్రిసియేషన్ అంటే తరుగుదల. ఇప్పుడు ఒక వస్తువు కొనండి, ఇంకో 2 రోజుల్లో అమ్మితే ఆ రేట్ రాదు. ఎందుకంటే డ్యూ టు వేర్ అండ్ టేర్ అవన్నీ వెళ్ళిపోతాయి. అట్లాంటి డ్యామేజెస్ అనుకోకుండా ఇప్పుడు యాక్సిడెంట్ లాంటిది అవుతుంది. సో గెయిన్ అంటే జస్ట్ ఆపోజిట్, ఇన్‌కమ్ అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. మీ బిజినెస్ ఏంటండి? బిజినెస్ కొని అమ్మటం. కానీ ఎవరికో హెల్ప్ చేశారు, ఆయన మీకు కమిషన్ ఇచ్చాడు. మరి కమిషన్ అనేది మీ బిజినెస్ యాక్టివిటీ కాదు కదా! సో ఇట్ ఈస్ అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇందాకటిదే. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే మనం డ్యామేజ్ అయింది, ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టారు, దాని మీద వడ్డీ వస్తుంది. ఇవన్నీ కూడా యాక్టివిటీ వల్ల వచ్చిన ప్రాఫిట్ అయితే కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే టైటిల్‌లో ఈ నిగూఢ రహస్యం ఒకటి ఉందండి, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ నా సాత్వికి క్లాసెస్ కనుక ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే, దాంట్లో వై ద జస్టిఫికేషన్ ఆఫ్ P&L అకౌంట్ అని ఉంది. దాంట్లో ఆ అర్థాన్ని చెప్పుకుంటూ వచ్చాను నేను. ఒకసారి చూడండి కావాలంటే. అదండి. తర్వాత ది అబోవ్ క్లాసిఫికేషన్ ఇస్ అండర్ ది నేమ్ అండ్ స్టైల్ ఆఫ్ హిస్టారికల్ ట్రెడిషనల్ క్లాసిఫికేషన్. అంటే హిస్టారికల్ అంటే ఇప్పుడు 1494లో తయారు చేశారు కాబట్టి అది చరిత్రే అది. అంటే ట్రెడిషనల్ అంటే ఆనవాయితీ, ఆ రోజున ఏదైతే చెప్పారో అదే నడక నడుచుకుంటా వస్తున్నాం. ద రూల్స్ అండర్ దిస్ నారేటెడ్ వర్ ఫేస్డ్ సో మెనీ కాంట్రవర్సీస్. ఏమంటే చాలా రకాలైన విమర్శలు ఉన్నాయండి దీంట్లో. కొన్ని ఐటమ్స్‌లో ఇది డెబిట్ కాదు, ఇది క్రెడిట్ కాదు, క్రెడిట్ అవ్వడానికి అసలు దీంట్లో అవకాశమే లేదు అనే మాటలున్నాయి. సో కెప్ట్ ఇన్ మైండ్ టు టీచ్ ది స్టూడెంట్ అవే ఫ్రమ్ ది కాంట్రవర్సీస్. ఇవన్నిటి నుంచి దూరంగా స్టూడెంట్‌ని తీసుకెళ్ళిపోవడం కోసం అమెరికన్స్ మేడ్ అన్ అనదర్ క్లాసిఫికేషన్ బై నేమ్ మోడర్న్ ఆర్ అమెరికన్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. ఇన్ మై ఒపీనియన్ దే డిడ్ంట్ మేడ్ ఎ డిఫరెంట్ క్లాసిఫికేషన్, but made an extension to the above classification. Under that method, the classifications are like the below narrated. కానీ వాళ్ళు క్లాసిఫికేషన్ చేయలేదండి. ఆల్రెడీ హిస్టారికల్ క్లాసిఫికేషన్, పర్సనల్ రియల్ నామల్ అయితే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు అంతే.
దాంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ని ఎక్స్టెండ్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చారు, గుంజారు అంతే. అంతే మించి వాళ్ళు ఏం చేయలేదండి. సో అది ఎలా ఉందో చూద్దాం. దీంట్లో క్యాపిటల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, హిస్టారికల్ క్లాసిఫికేషన్ అదే ఉంది కదా. క్యాపిటల్ ఎలా చేశారండి? క్యాపిటల్ పదం, పర్సనల్ అకౌంట్స్ని క్యాపిటల్ అనే పదం, లైబిలిటీస్. క్యాపిటల్ అనేది పెట్టేది ఎవరండి? ఒక పర్సనే కదా. లైబిలిటీస్ కూడా పర్సన్స్, అంటే పర్చేజ్ గూడ్స్ అండ్ క్రెడిట్. టు whom you are liable to pay, to what is the to whom you are at obligation to pay the amount, you are at obligation to pay the amount for the value received in the form of goods is for the supplier. అంతే కదా, ఆయన కూడా పర్సనే. సో లైబిలిటీ ఇస్ టు ది పర్సన్స్ హూ సప్లైడ్ గూడ్స్, సర్వీస్ అండ్ క్రెడిట్ సర్వీస్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా పర్సన్స్ అవుతారు. సో క్యాపిటల్, పర్సనల్ అకౌంట్స్ is subdivided into two, that is capital and liabilities. Real accounts, it is concerned with the assets of the business as an narrated. దాంట్లో ఏం మార్పు లేదండి. మీకు ఏదైతే హిస్టారికల్ క్లాసిఫికేషన్లో ఉందో దాన్ని చేశారు, దాంట్లో భాగాలు లేకుండా చేశారు. నామినల్ అకౌంట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్. ఏదైతే రూల్స్లో నేరేషన్ ఉందో ఆ నేరేషన్ని తీసుకున్నారు. మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయండి? క్యాపిటల్, లైబిలిటీస్ 2, రియల్ అకౌంట్స్ అసెట్స్ 3, నామినల్ అకౌంట్స్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ 4, 5, మొత్తం 5. టోటల్ క్లాసిఫికేషన్ ఆర్ 5 here. But debit and credit rules under the historical classification were of a particular as for the nature of the accounts. అంటే ఒక్కొక్క దానికి, అంటే పర్సనల్ అకౌంట్స్లో రిసీవర్కి ఎవరు ఉన్నారు, రియల్ అకౌంట్స్లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఉంది, నామినల్ అకౌంట్స్లో రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్, కాబట్టి రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఏమంటే ఒకదానికి సంబంధం లేదు. దెర్ ఇస్ నో లింక్ బిట్వీన్ టూ. కానీ వాళ్ళు 3 రూల్స్ చేశారన్నారు. బట్ ఇన్ ది మోడర్న్ క్లాసిఫికేషన్ ద రూల్స్ వర్ ఓన్లీ 2 which are interconnected with others. ఒకదానికి ఒకటి లింకులు ఉన్నాయండి దీంట్లో. దట్ ఈస్ పర్సనల్ అండ్ రియల్ అకౌంట్స్ వర్ కనెక్టెడ్ విత్ నామినల్ అకౌంట్స్. హౌ దే వర్ కనెక్టెడ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్, కెన్ బి సీన్ ఇన్ ద రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. అన్నారా? ఇవన్నీ కూడా మీకు పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ వర్ కనెక్టెడ్ విత్ నామినల్ అకౌంట్స్. విన్నారా? సరే, తర్వాత ఈ రూల్స్ ఎలా ఉన్నాయి? డెబిట్ ఇంక్రీజెస్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. డెబిట్ ఇంక్రీజెస్ ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ అసెట్స్. అంటే డెబిట్ చేస్తే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఇప్పుడే ప్రారంభించామండి. ఎక్స్పెన్సెస్ ట్రాన్స్పోర్ట్లో చూస్తే ఏం ఖర్చు పెట్టలేదు, ఇంతవరకు 0 ఉంది అక్కడ. ఒక ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు లారీ కిరాయి ఇచ్చామండి 10,000. అంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0 to 10,000. ఇంక్రీజ్ ఇన్ ద అకౌంట్. సో అసెట్స్ విల్ బి ఇంక్రీజ్డ్, ఎక్స్పెన్సెస్ విల్ బి ఇంక్రీజ్డ్, లాసెస్ విల్ బి ఇంక్రీజ్డ్. అంటే ఇంక్రీజ్, అంటే డెబిట్ అనేది ఇంక్రీజ్ ఎక్కడ ఉంటుంది? అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్లో ఉంటుంది. మరి తర్వాత దీన్ని ఆపోజిట్ చేస్తే, రివర్స్ చేస్తే డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు అసెట్ అంటే ఏంటి? క్యాష్ తీసుకోండి. వైల్ రిసీవింగ్ క్యాష్ విల్ బి డెబిటెడ్. వైల్ యూటిలైజింగ్ క్యాష్ విల్ బి క్రెడిటెడ్. సింపుల్. అంటే దాన్ని రివర్స్ చేస్తే, కిందకి నెలకు పడుకోబెడితే ఆటోమేటిక్గా దాని వాల్యూ తగ్గిపోవడం కానీ క్లోజ్ అవడం కానీ జరుగుతుంది. అట్లనే ఇంకెన్ని మిగిలినాయండి? దాంట్లో 2 వచ్చినాయి, దీంట్లో 3 ఉన్నాయి. ఇంకా క్రెడిట్ ఇంక్రీజెస్ ఇన్ క్యాపిటల్, లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. అన్నారా? క్యాపిటల్, లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. ఇది కూడా నామినల్ అకౌంట్లో లింక్ అయింది. కాబట్టి ఏంటంటే క్యాపిటల్, లైబిలిటీస్, ఇన్కమ్స్ ఎప్పుడూ క్రెడిట్లో ఉంటాయి. అన్నారా? తర్వాత అసెట్ డెబిట్లో ఉన్నప్పుడు లైబిలిటీ ఆపోజిటే కదండి. దీంట్లో అర్థవంతంగానే ఉంది కదా. సో డెబిట్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్, లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. అంటే దాన్ని మళ్ళీ తిరిగేస్తే ఆటోమేటిక్గా, ఇప్పుడు క్యాపిటల్ అనేది ఇప్పుడు క్రెడిట్లో ఉందండి. క్యాపిటల్ని డ్రా చేస్తే ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డ్రాయింగ్స్ రూపంలో డెబిట్ అవుతుంది. అంటే డ్రాయింగ్స్ అనేది మీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కదా. కాబట్టి ఏంటంటే దాన్ని డెబిట్ అవుతుంది. అంటే డెబిట్ డిక్రీజెస్ క్యాపిటల్, liabilities and incomes. So example, capital investment. In this, capital will be increased from 0 to amount of investment by credit, and asset from 0 to amount of investment will be increased by debit. అంటే డబ్బు తీసుకొచ్చినప్పుడు అసెట్ క్యాష్ డెబిట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ కూడా క్రెడిట్ చేయడం వల్ల ఇంక్రీజ్ అయింది. క్యాపిటల్ విల్ బి డిక్రీజ్డ్ బై డెబిట్ విత్ ది డ్రాయింగ్స్ అమౌంట్, అండ్ క్యాష్ విల్ బి డిక్రీజ్డ్ బై క్రెడిట్. 2 ఆపోజిట్లు అయిపోయినాయి. So taking help from the narrated rules from the any method of classification, we have to record the transactions, identify debit and credit from each transaction. According to the double entry system of accounts, every transaction will have 2 opposite and equally valued aspects by which
ఆర్ టు బి సెట్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇప్పటికే మీకు 1 అవర్ దాటిపోయింది. ఎందుకంటే ఫస్ట్ డే క్లాస్ నేను అలసిపోవడం కాకుండా మీరు వినటంలో కూడా ఒక రకమైన చిరాకు విసుగుదల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు నోట్స్ ఆల్రెడీ ఇంకొంత ఎక్కువ కూడా పంపించాను. కానీ రేపటి రోజు క్లాసులో మీకు జర్నల్ ఎంట్రీస్ బిగిన్ చేసి ముందు ఆ కాస్త కూడా చెప్పి ఐ విల్ స్టార్ట్ జర్నల్ ఎంట్రీస్. కాబట్టి ఏంటంటే ఇప్పటివరకు చెప్పిన దాని గురించి ఏదైనా కామెంట్ ఉంటే ఇది ఇప్పుడు ఇది యూ కెన్ సీ ఇట్ ఇన్ ద యూట్యూబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై యాప్. కానీ దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మాస్టారు ఇస్తే చూస్తే అయిపోతుంది కదంటే, ఇఫ్ యూ వాంట్ టు సీ ది మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది యాప్ ఓన్లీ అన్నారా. నేను ఎలా చూడాలనేది మీకు మెథడ్ చెప్పాను కదా. కానీ ఇఫ్ యూ వాంట్ టు హియర్ ది లెసన్ మీకు ఇది సరిపోతుంది. కానీ ఒక లెసన్ విన్నంత మాత్రాన మీకు దాని మీద గుర్తుండే అవకాశం లేదు. కాబట్టి మీరు కామెంట్ చేస్తే కూడా నాకు కామెంట్ తెలుస్తుంది. రేపటిలోగా ఎన్ని కామెంట్స్ ఉన్నా మీకు ఆన్సర్ చేసి నేను లెసన్ స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ డే బై 6:30 యూ బీ రెడీ టు వాచ్ మై లెసన్స్. తర్వాత ఏ కామెంట్ ఉన్నా, ఇప్పుడు మీలో ఏ విధమైన ఇబ్బంది ఉన్నా నాకు తెలియజేస్తే నన్ను ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ వయసులో కేవలం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ఎక్స్పోజ్ ఎ రియల్ థింగ్ రిగార్డింగ్ అకౌంట్స్ నేను ఇంత కష్టపడుతున్నాను. ఆ కష్టానికి ఫలితం ఏంటంటే మీరు విని ఆకలింపు చేసుకుని డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటే నా బోటోడు ఆనందపడతారు. కాబట్టి ఇది నన్ను గౌరవిస్తారని, ఈ విషయంలో గౌరవిస్తారని నేను మరీ కోరుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ టుడే. గుడ్ డే.